హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనలో చాలామందికి యోగి వేమన అంటే కేవలం విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి మకుటం రాసిన కవిగా, లేదంటే ఈ సమాజానికి ఎంతో తత్వం బోధించినటువంటి తత్వవేత్తగా మాత్రమే తెలుసు. కానీ యోగి వేమన ఒక గొప్ప సంఘ సంస్కర్త అని, అంతకు మించి ఒక గొప్ప యోధుడని మీలో ఎంతమందికి తెలుసు? అదేంటి, వేమన పద్యాలే కదా రాసింది, ఏదో ఉద్యమాలు చేసిన వానిలాగా యోధుడు అంటున్నారేంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. వేమన మధ్యయుగంలో ఒక ఉద్యమమే చేశాడు. అది ఎలాగంటే, సాధారణంగా ఉద్యమాలు నిరాహార దీక్షలతోనో నినాదాలతోనో చేస్తారు. కానీ వేమన ఆ రోజుల్లో సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాలపైన, రాచరిక పాలనపైన, దొరల దుర్మార్గాలపైన, రాచరిక వ్యవస్థపైన, పండితుల పోకడల మీద ఎటువంటి అవగాహన లేనటువంటి జనాల్లో ఆ రోజుల్లో వేమన గారు తన వేల పద్యాలతో ఎంతో చైతన్యం తెస్తూ ఒక ఉద్యమమే చేశాడు. అదేదో సినిమాలో యుద్ధం చేయాలంటే కత్తే వాడాలా, కఠినమైనటువంటి మాట చాలదా అన్నట్టుగా వేమన గారు ఎటువంటి ఆయుధం లేకుండానే ఆ రోజుల్లోనే వేమన గారు తన పదునైనటువంటి పద్యాలతో దుర్మార్గుల వెన్ను చీల్చేవాడు. అటువంటి మహానీయుని చరిత్రను మరవడం అన్నది నిజంగా మన చారిత్రక దుస్థితికి అద్దం పడుతుంది. కాబట్టి ఈరోజు వీడియోలో ఆ దుస్థితి నుండి బయటపడేటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి సమాజం మొత్తానికి తన జీవితాన్ని ఒక గుణపాఠంగా చెబుతూ తరతరాలకు పనికొచ్చే తత్వాన్ని బోధిస్తూ ఎంతో దైవస్థాయిలో సాగినటువంటి వేమన గారి జీవితం ఏ విధంగా ముగిసింది అనేటువంటి విషయాలు, అదేవిధంగా వేమన గారు సాధించినటువంటి ఘనతలు, మన సమాజంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఈ విధంగా యోగి వేమన గారి జననం నుండి మరణం వరకు తన జీవిత యాత్ర ఎలా సాగింది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. పైపెచ్చు ఏంటంటే, మనం మన జీవితంలో ఎన్నో పనికిరాని వీడియోలు చూసే ఉంటాం. సో అటువంటి పనికిరాని వీడియోలు 10-15 చూసే కన్నా ఇటువంటి మహానీయుని చరిత్రను తెలుసుకోవడంలో మీరు కేటాయించిన సమయం ఎన్నడూ వృధా కాదని నా అభిప్రాయం. కమింగ్ టు ద వీడియో. యోగి వేమన, ఇతని గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం 14వ శతాబ్దానికి వెళ్ళవలసి ఉంటుంది. 14వ శతాబ్దంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని రెడ్డి రాజులు అనేటువంటి రాజులు పరిపాలించేవారు. ఆ రాజ్యంలోని 4వ తరానికి చెందినటువంటి కొమరగిరి వేమారెడ్డి అనేటువంటి రాజు కొండవీడును పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ కొమరగిరి వేమారెడ్డి అనే రాజు రూలింగ్ చేసే టైంలో అతని రాజ్యంలో పాంచాలపురం అనేటువంటి ఒక టౌన్ ఉండేది. ఆ టౌన్లో ఒక బ్రాహ్మిన్ అంటే ఒక బ్రాహ్మణుడు ఒంటరిగా బతికేవాడు. ఎలా అంటే, బ్రాహ్మిన్స్ అంటే మనకు తెలియదే ఉంది, చిన్న చిన్న వ్రతాలు చేసుకోవడం, లేదంటే పెళ్ళిళ్ళు చేయడం, లేదంటే దైవకార్యాలు చేయడం, ఇలా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ జీతం సాగిస్తూ ఉండేవారు అన్నమాట. ఈ కార్యాల నిమిత్తం బ్రాహ్మణుడు ఆ దైవ పుష్పాల కోసం అయితేనేమి, లేదంటే కొన్ని మూలికల కోసం అయితేనేమి, ఆ పాంచాలపురం అనే టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలోకి ఆ పుష్పాల కోసం లేదంటే ఆ మూలికల కోసం వస్తూ పోతూ ఉండేవాడు. అలా వచ్చిపోయే క్రమంలో ఆ అడవి జాతికి చెందినటువంటి ఒక కన్య ఈ బ్రాహ్మణుడిని చూసి మనసు పారేసుకుంటుంది. మనసు పారేసుకొని ఒకానొక రోజు ఆ బ్రాహ్మణునికి తన మనసులోని మాటను చెప్తుంది. అది చెప్పిన తర్వాత బ్రాహ్మణుడు ఆమె మాటని యాక్సెప్ట్ చేయడు ఫస్ట్. కానీ ఆ రోజులు గడిచే కొద్దీ ఆ యొక్క కన్య అలాగే అతన్ని గమనించడం, ఈ బ్రాహ్మణుడు అమ్మాయిని గమనించడం, ఇలా జరిగే క్రమంలో అసలే బ్రాహ్మణుడు ఒంటరి అని చెప్పుకున్నాం కదా, ఈ ఒంటరితన కారణాల వల్ల అతను ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకరోజు తన మనసులో మాట కూడా ఆ కన్యకు చెప్పడం, ఆ కన్యకు చెప్పిన తర్వాత ఆ యొక్క అడవి జాతి సమక్షంలో వీళ్ళిద్దరికి కూడా వివాహం చేయడం జరుగుతుంది. అలా వివాహం జరిగిన కన్య అలా ఆ అడవి యొక్క జాతిని వదిలి ఈ పాంచాలపురం అనే పట్టణానికి తన భర్త ఇంటికి వస్తుంది. అయితే ఒకరోజు ఈ బ్రాహ్మణుని ఇంటి పక్కన ఉండే ఒక కమ్మరి, అంటే బంగారు నగలు చేసే ఒక కమ్మరి అతని దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఎలా ఉంది కొత్త జీవితం అంట. బ్రాహ్మణుడు ఏంది, అసలే ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాడు, ఆ బ్రహ్మాండంగా ఉంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ కమ్మరి, అది సరే పెళ్ళి ఎక్కడ చేసుకున్నావని అడుగుతాడు. అడిగితే ఆ బ్రాహ్మణుడు ఇలా దగ్గరలో ఉన్న అడవిలో పలానా గూడెం సంబంధించిన కన్యను చేసుకున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే ఆ అడవి గురించి తెలిసినటువంటి కమ్మరి, నిజంగానే అడవిలో ఉన్న వాళ్ళని చేసుకున్నావా అని బ్రాహ్మణుడిని అడుగుతాడు. అంటే అవును, అక్కడే ఉండే ఒక గూడెం సంబంధించిన అమ్మాయిని చేసుకున్నానని చెప్తాడు. అయితే నీకు విషయం చెప్పాలయ్యా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడిని దూరంగా పిలుచుకెళ్ళి ఆ చెవిట వాడికి చెప్తా అని చెప్పేసి, నీకు రహస్యం చెప్పాలని చెప్పేసి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, నువ్వు ఏ అడవికి సంబంధించిన కన్యనైతే చేసుకున్నావో ఆ అడవిలో పరుసవేది అనే ద్రవం దొరుకుతుందయ్యా అని చెప్పాడు. పరుసవేది అంటే ఏంటి అని అడిగాడు బ్రాహ్మణుడు. అడిగితే పరుసవేది అంటే ఇనుమును బంగారంగా మార్చే ద్రవం అని చెప్తాడు కమ్మరి. రహస్యం తెలుసుకున్న బ్రాహ్మణుడు ఒక్కసారి ఆశ్చర్యానికి గురైపోయి అతనిలో ఆశ పుడుతుంది. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఈ కమ్మరి చెప్పినటువంటి ఆ యొక్క పరుసవేది రహస్యం గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే దాన్ని ఇంటికి తెచ్చుకోవాలనే ఆశతో ఆ బ్రాహ్మణుడు ఒకరోజు భార్య దగ్గరికి వెళ్ళి, ఏం పోయి మీ పుట్టింటికి వెళ్ళి చాలా రోజులైంది, బట్టలు తడుకు వెళ్దామంటాడు. ఆ మాట విన్న భార్య
ఎగిరి గంతులేస్తుంది. గంతులేసి చకచక బట్టలు తడుకొని రెడీ అండి వెళ్దామని చెప్తుంది. అలా రెడీ అవ్వగానే ఇద్దరు బయలుదేరి ఆ పట్టణం నుండి ఆ అడవిలోని గూడానికి అత్తగారింటికి వెళ్తారు. వెళ్ళిన ఆ రోజు రాత్రి భార్యతో అంటాడు బ్రాహ్మణుడు, ఏం పోయి నువ్వైతే నన్ను పెళ్లి చేసుకొని నాతో పాటు పట్టణం మొత్తం చూసినావు, మరి నాకు కూడా మీ అడవి చూపించవచ్చు కదా అంటాడు. దానికి అతని భార్య, దానికేం భాగ్యం, రేపు ఉదయం తీసుకెళ్తాలేండి, ఇప్పుడు పడుకోండి అని అంటుంది. అలా మరుసటి రోజు ఈ భార్యాభర్తలు ఇద్దరు, బ్రాహ్మణుడు అతని భార్య అడవిలోకి వెళ్తారనమాట. అడవిలోకి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణుడు ఆ కమ్మరి చెప్పినటువంటి పరుసవేది అనే ద్రవం ఎక్కడ కనపడుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా వెళ్తూ 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 ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అతనికి ఒక చిన్న రాళ్ళ మధ్యలో ఒక ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ద్రవం చూసిన వెంటనే అతనికి ఆ కమ్మరి చెప్పినటువంటి ఆ ద్రవం యొక్క లక్షణాలు గుర్తొస్తాయి. ఆ కమ్మరి ఏం చెప్పి ఉంటాడంటే, నీరు కానీ నీటిని అతిక్రమించని వేగం దాని లక్షణం అని చెప్తాడు. ఆ లక్షణాలన్నీ ఇతను చూసినటువంటి ద్రవానికి ఉంటాయన్నమాట. అంటే అది నీరు కాదు చూడ్డానికి, అట్ ద సేమ్ టైం నీటి కంటే వేగంగా వెళ్ళదు. సో ఈ లక్షణాలు గుర్తొచ్చి అదే పరసవేది అన్న నిర్ణయానికి వచ్చేస్తాడు బ్రాహ్మణుడు. అలా ఆ ద్రవాన్ని చూసినటువంటి బ్రాహ్మణునికి ఎనలేని ఆనందం, ఇంకా అతని ఆనందానికి అవధలే ఉండవు. అంతా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట. అమ్మయ్య దొరికిందిరా, ఆ కమ్మరి చెప్పినటువంటి పరసవేది ఇదే అని ఫిక్స్ అయిపోయి దీన్ని ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్ళి, నాకు కాస్త అడవిలో పనుంది, నా దైవకార్యానికి సంబంధించినట్టు మూలికలు లేదంటే పుష్పాల కోసం కాస్త టైం పడుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అతని భార్యను ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి పంపించేసి ఇతను అలా మెల్లగా అడవిలోకి అలా దూరంగా వెళ్ళి ఒక మన చెయ్యి పొడుగు ఉండే ఒక వెదురు బొంగుని తీసుకొని వచ్చి ఆ యొక్క వెదురు బొంగులో పరసవేది అనే ద్రవ్యాన్ని నింపుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు. అలా తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని చెప్పేసి అడవిలో అడ్డ మార్గంలో అడవి బయటికి వెళ్తాడు. అడవి బయట ఉండే ఒక కోమటి కులానికి చెందినటువంటి తన స్నేహితుని ఇంట్లో ఈ యొక్క ద్రవాన్ని పెడదామని చెప్పేసి అతని స్నేహితుని ఇంటికి వెళ్తాడు. అతని స్నేహితుని ఇల్లు ఒక పూరి గుడిసె అనమాట. అలా అతని స్నేహితుని ఇంటికి వెళ్ళి, అరే నాకు ఇది చాలా విలువైన వస్తువు, దీంతో చాలా అవసరం ఉంది, నీ దగ్గర ఉంచరా, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పేసి ఆ యొక్క ద్రవం ఉన్నటువంటి వెదురు బొంగును ఆ పూరి గుడిసెలో ఒక దూలం ఉంటుంది. దూలం అంటే ఆ యొక్క పెద్ద పెద్ద వాసాలు ఉంటాయి కదా ఇంటికి, దానిలో ఒక కొయ్యకు తగిలిచ్చి వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడు. వెళ్ళి తిరిగి మళ్ళీ గూడానికి వెళ్ళిపోతాడు అడవిలోకి. ఆ వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఈ యొక్క కోమటి తన వృత్తికి సంబంధించినటువంటి కొన్ని ఇనుప వస్తువులు ఒక చోట పెట్టి పడుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం లేచి తన వృత్తి నిమిత్తం ఆ యొక్క ఇనుప వస్తువులు తీసుకోవడానికి ఆ ఇనుప వస్తువుల దగ్గరికి వెళ్తాడు. ఆ వెళ్తే అవన్నీ కూడా బంగారంగా మారిపోయింటాయి. ఎలా అంటే ఈ యొక్క బ్రాహ్మణుడు పరసవేది ఉన్న ద్రవం ఉన్నటువంటి వెదురు బొంగును ఆ ఇనుప వస్తువులు ఎక్కడైతే కోమటి వ్యక్తి పెట్టాడో దానికి స్ట్రైట్ గా పైన వేలాడదీసింటాడు. అదేం చేస్తుంది, లిక్విడ్ కదా, అది కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్కబడి ఈ యొక్క ఇనుప వస్తువులైనా పడి ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఈ పరసవేది అనేది ఇనుమును బంగారంగా మార్చేటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సో అదే మాదిరిగా ఒక్కొక్క చుక్క ఈ యొక్క ఇనుప వస్తువులైన పడేది అవన్నీ కూడా బంగారంగా మారిపోతాయి. ఒక్కసారిగా కోమటి షాక్ అయిపోతాడు, ఇదేంటి ఇనుప వస్తువులు బంగారం అయిపోయాయి అని చెప్పేసి. ఇన్నాళ్ళు కానీ ఈ ఇనుప వస్తువులు ఇప్పుడే ఇట్లయినాయంటే కారణం దీంట్లోనే ఏదో ఒక ఇది ఉందని చెప్పేసి ఆ యొక్క వెదురు బొంగును అతను దొంగిలిచ్చి ఆ కోమటి ఆశతో ఈ యొక్క ద్రవం నా దగ్గర ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ వెదురు బొంగును బయటికి తీసుకుపోయి తెలిసిన ఒక ప్రైవేట్ ప్లేస్లో దాన్ని దాచుకుంటాడు అనమాట. దాచుకొని పూరి గుడిసె అని చెప్పుకున్నాం కదా, ఆ దాచుకొని ఇతను ఏం చేస్తాడంటే అతని గుడిసెకు అతని నిప్పు పెట్టుకుంటాడు. అలా నిప్పు పెట్టుకుని బయటకు వచ్చి, అయ్యో నా కొంప కాలింది, అయ్యో నా గుడిసె కాలిపోయిందని భీకరాలు తీస్తుంటాడు, కేకలు వేస్తుంటాడు. ఈ కేకలన్నీ చుట్టుపక్కల వచ్చి అది ఇది అని చేసి హడావిడి పడి ఈ విషయం అటు ఇటుగా తిరిగి ఆ యొక్క బ్రాహ్మణుడికి తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న బ్రాహ్మణుడు అతివేగం మీద గుడిసె అది ఒక కోమటి స్నేహితుని ఇంటి దగ్గరికి వచ్చేసరికి పెద్ద పెద్ద మంటల్లో గుడిసె మొత్తం కాలిపోతుంటుంది. ఆ కాలే సమయంలో పరసవేది ఉన్న ద్రవం ఇతని కోమటి అనే స్నేహితుడు తీశాడన్న సంగతి తెలియక ఆ బ్రాహ్మణుడు పాపం ఆశతో ఆ యొక్క పరసవేది అగ్నిపాలవుతుందని తెలిసి పరసవేదిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ బ్రాహ్మణుడు ఆ మంటల్లోకి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. అలా ఆ బ్రాహ్మణుడు చనిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ కోమటి ఆ పరసవేది ద్రవాన్ని దాచుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి చిన్న గుడిసేసుకొని అక్కడ ఈ ద్రవాన్ని ఉపయోగించి ఇనుమును బంగారంగా మార్చుకొని ఆ బంగారాన్ని వేరే పట్టణాలకు వెళ్ళి అమ్ముకొని అలా అతి తక్కువ కాలంలోనే గుడిసె నుండి భవనం కట్టుకొని భవనంలో జీవించే స్థాయికి వెళ్ళిపోతాడు. అదంతా చూసి పక్కన ఉన్న జనాలకి డౌట్ వస్తుంది, అరే ఏంటి కోమటి నిన్నటిదాకా గుడిసెలో ఉన్న కోమటి ఈరోజు ఇంత అతి తక్కువ కాలంలో భవనాలు కట్టి చేసేంత స్థాయికి ఎలా వెళ్ళాడని చెప్పేసి అందరికీ డౌట్ వస్తుంది. ఇలా డౌట్ వచ్చి ఆ మాట ఈ మాట అతను వీళ్ళు వాళ్ళు అనుకొని లాస్ట్కు ఈ కొమరగిరి వేమారెడ్డి అనుకున్నాం కదా, ఆ రాజు చెవిలో పడుతుంది. ఆ విషయం తెలుసుకున్న రాజు హుటాహుటిన బట్టలను తీసుకొని ఆ కోమటి ఇంటికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి
ఇదంతా నీకు ఎలా వచ్చింది అది అని చెప్పి అతను ప్రశ్నిస్తున్నాడు కోమటిని. అలా రాజు కోమటిని ప్రశ్నించినప్పుడు ఈ కాలంలో కదా మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇదంతా ఎట్ట వచ్చిందంటే మన తెల్లమోహం వేసినట్టు కోమటి తెల్లమోహం వేసినాడు. తెల్లమోహం వేస్తాలకు రాజుకు అర్థమైపోయింది ఇదంతా ఇల్లీగల్గా సంపాదించిందని చెప్పి మొత్తం జప్తు చేయరని చెప్పేసి బట్టలకు చెప్పగానే అతను సంపాదించినటువంటి చేసినటువంటి ఆల్రెడీ ఇనుమును బంగారంగా మార్చినట్టు బంగారాన్ని మొత్తం జప్తు చేసుకుంటాడు అనమాట. అదంతా జప్తు చేసి తన రాజభవన్ తీసుకుపోతాడు. రాజభవన్ తీసుకువెళ్ళిన తర్వాత ఈ యొక్క కోమటి అయ్యో నేను సంపాదించుకున్నంత పోయిందే, మొత్తం రాజుల పాలు అయిపోయింది అని చెప్పేసి ఇంత కష్టపడిన దానికి మొత్తం దౌర్జంగా దోసుకెళ్ళిపోయారని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటాడు కోమటి. అలా కోమటి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణుని భార్య ఎవరైతే మన అడవి జాతి కన్య ఉందో ఆమె రాజుకు క్లియర్గా జరిగిందంతా చెప్తుంది. ఇట్లా ఓ రోజు అడవిలోకి తీసుకెళ్ళే ఆ రోజు ఇంటికి రాలేదు, నాకు తెలిసి అదే అనుమానంగా ఉంది రాజుగారు అది అని చెప్తే అప్పుడు రాజు జరిగిందంతా విని పశ్చాత్తాపడతాడు. నా వల్లనే కోమటి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి పశ్చాత్తాపడి ఇలా అక్రమంగా లాక్కున్న సొమ్ము నాకు కూడా మంచిది కాదని చెప్పేసి పశ్చాత్తాపడి ఆ యొక్క కోమటి నుండి తీసుకున్నటువంటి ధనము మొత్తం అన్నింటినీ కూడా మంచి మంచి దేవాలయాలు కట్టించడం కానీ లేదంటే మంచి మంచి సత్రాలు లేదంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దామని చెప్పేసి గుళ్ళు కట్టియడం ఇలాంటివి అన్నీ అతని సొమ్ముతో చేయడం జరిగింది. అంత చేసినా కూడా ఆ రాజు పశ్చాత్తాపం తీరింది అనుకోలేదు. ఎందుకో మరి అలా అనుకొని ఆ రోజుకి అతనికి 3 కుమారులు అయినప్పటికీ అతనికి పశ్చాత్తాపం అయిపోయింది అనుకోకుండా మొదటి కొడుకు రెండో కొడుకు ఈ యొక్క బ్రాహ్మణుడు కోమటి పేర్లు కలిసే విధంగా మొదటి కొడుకు పేరు కోమటి వెంకారెడ్డి అని, రెండో కొడుకు పేరు రాచ వేమారెడ్డి అని బ్రాహ్మణుడి పేరు కలిసేలాగా మూడో కొడుక్కి మామూలుగానే సాధారణంగా వేమారెడ్డి అని పేరు పెడతాడు. సో అలా పెద్ద కొడుకు పేరు కోమటి వెంకారెడ్డి, రెండో కొడుకు పేరు రాచ వేమారెడ్డి, మూడవ కొడుకు పేరు వేమారెడ్డి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వేమారెడ్డి అలియాస్ వేమన అనే వ్యక్తి కొమరగిరి వేమారెడ్డి యొక్క 3వ సంతానం అయినటువంటి వేమారెడ్డి మన వేమన గారు. సో పరుసవేది ఈ పదం విన్న తర్వాత మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు, అసలు పరుసవేది అనే ద్రవం ఉందా భూమి మీద అనే డౌట్ ఉండొచ్చు. అందుకు అనుమానం అవసరం లేదండి, ఎందుకంటే వేదాల్లో కూడా పరుసవేది గురించి ప్రస్తావించడం జరిగింది. మీకు ఏమన్నా కొంచెం పురాణాల గురించి వేదాల గురించి ఐడియా ఉంటే అందులో ఋషులు పరుసవేది ద్రవం గురించి ప్రస్తావించారు అక్కడ వేదాల్లో కూడా. సో ఈ ద్రవాన్ని ఉపయోగించి ఇనుమును బంగారంగా మార్చే ద్రవం అనమాట. స్టిల్ ఈ రోజు కూడా మన సైంటిస్టులు ఆ పరుసవేది మనకు తెలియనప్పటికీ ఆ యొక్క లక్షణాలు అంచనా వేసుకొని అందులో ఏ కెమికల్స్ ఉండొచ్చు అని ఊహించి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఈ రోజు కూడా ఇనుమును బంగారంగా మార్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ అది మనకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. సో ఈ కథ అంతా విన్న తర్వాత మనకు కుమరగిరి వేమారెడ్డి అనే రాజు చాలా మంచివాడని తెలుస్తుంది. ఎందుకంటే రాజు ఒకవేళ చెడ్డవాడ అయింటే ఆశాపరుడే అయ్యి ఉంటే ఆ కోమటితో చేతులు కలిపి ఆ పరుసవేది ద్రవం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేయడం వల్ల అడవులు నాశనం అయ్యేవి నాకు తెలిసి. అండ్ దానివల్ల పరుసవేది ద్రవం కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగేది. సో అవన్నీ జరగకుండా రాజు అత్యాసకు పోకుండా కోమటి నుండి ఆ యొక్క పరుసవేది రహస్యాన్ని తెలుసుకోకుండా ఆ ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి గుళ్ళు గోపురాలకు పెట్టడంతోనే అతని మంచితనం ఏదో మనకు అర్థమవుతుంది. సో దీంతో మీకు వేమారెడ్డి అలియాస్ వేమన అంటే ఎవరు అనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. వేమన గారు 1652 నందన నామ సంవత్సరంలో కార్తీక శుద్ధ పున్నమి నాడు ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కొండవీడు ప్రాంతంలో చుట్టుపక్కల ఉండేటువంటి మూగచింతపల్లె అనే గ్రామంలో జన్మించడం జరిగింది. కానీ కొంతమంది ఇతన్ని రాయలసీమ వాసిగా చెప్తుంటారు. ఎందుకంటే ఇతని హిస్టరీ చూసుకుంటే వేమన గారి బాల్యం మరియు యవ్వనం అంతా కూడా ఆ కొండవీడు ప్రాంతంలోనే జరిగింది. కానీ అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన తనకి జ్ఞానోదయం అయి జీవితంలోని వాస్తవాలను తెలుసుకొని దేశ సంచారిగా మారి ఊరూరా తిరుగుతూ తన జీవితంలోని సత్యాలను అనుభవాలను నీతులను ఇలా అప్పటి సమాజంలోని దుర్మార్గాలను దురాచారాలను అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఊరూరా తిరుగుతూ తన కవిత్వ సామర్థ్యంతో ప్రజలకు పద్యాల రూపంలో చెప్పుకుంటూ ఊరూరాల దేశ సంచారం చేస్తూ ఉండేవాడు. అలా తన జీవితకాలంలో ఎక్కువ కాలం రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో తిరుగుతూ చివరకు రాయలసీమలోనే తన జీవితాన్ని చాలించడం వల్ల అతను రాయలసీమ వాసిగా చెప్పుకోవడం జరిగింది. అలా చెప్పుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే మనం సామాన్యంగా ఒక సామాన్య మానవుడిగా పెరిగిన ప్రాంతం కంటే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత లేదంటే మనం ఒక గొప్ప వ్యక్తి అయిన తర్వాత ఆ స్థానంలో ఏ ప్రాంతంలో అయితే బతుకుతామో మనం ఆ ప్రాంత వాసిగానే గుర్తింపు వస్తుంది. సో ఇక్కడ కూడా ఇతని జీవితంలో కూడా అదే జరిగింది. ఏదేమైనప్పటికీ వేమన గారు మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఒకానొక సందర్భంలో వేమన గారే చెప్తారు తన జన్మస్థలం గురించి. ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మూగచింతపల్లె మొదటి ఇల్లు అని చెప్తాడు. సో దానివల్ల అతను పక్కాగా కొండవీడు ప్రాంతానికి చెందినవాడని తెలుస్తుంది. ఎందుకంటే ఇతని తండ్రి కొమరగిరి వేమారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మనం చెప్పుకున్నట్టుగా 14th సెంచరీలో ఈ యొక్క కొండవీడు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని
మన ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. సో అతని కొడుకుగానే పెరగడం వల్ల కొండవీడు ప్రాంతంలోనే అతని బాల్యము యవ్వనం గడిచిపోయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వేమన గారి గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ కాలంలో ఒక నార్మల్ పర్సన్ ఒక పోస్ట్ పెడితే అది ఎప్పటికీ వైరల్ అవ్వదు. ఆ పోస్ట్ చాలా విలువైనది ఉంటుంది, చాలా మంచి పోస్ట్ అయి ఉంటుంది, చాలా మీనింగ్ ఉన్న పోస్ట్ అయి ఉంటుంది, అయినప్పటికీ వైరల్ అవ్వదు. అదే పోస్టు ఒక సెలబ్రిటీనో, ఒక డబ్బు ఉన్నోడో, ఒక ఇమేజ్ ఉన్నోడో, ఒక సూపర్ స్టారో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి గురించి, లేదంటే ఆ డబ్బున్న వ్యక్తి గురించి, లేదంటే ఆ స్టార్ గురించో, ఆ సెలబ్రిటీ గురించో మనకు ఆల్రెడీ తెలుసు. సమాజంలో వాళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏందో తెలుసు కాబట్టి వాళ్ళు ఏ పోస్ట్ వైరల్ చేసినా కూడా వితిన్ మినిట్స్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా వేమన గారు సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు అని తెలుసుకునే ముందు వేమన గారి గొప్పతనం ఏంటో, సమాజంలో తనకున్న ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకోవడం కూడా చాలా అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే ఇతని గొప్పతనం తెలుసుకుంటే కానీ అతను చెప్పిన విషయాల గురించి తెలుసుకోరు జనాలు. సో నేను ఇప్పుడు వేమన గారి గొప్పతనాన్ని 7 విధాలుగా చెప్తాను, వినండి. పాయింట్ నెంబర్ 1, శ్రీశ్రీ. శ్రీశ్రీ మనకందరికీ తెలిసినటువంటి గొప్ప కవి. ఈయనను ఒక రిపోర్టర్ ఒకరోజు ఇంటర్వ్యూకి పిలిచి, శ్రీశ్రీ గారు మీరు ఒక కవిగా మీకు నచ్చిన కొంతమంది కవుల గురించి చెప్పమన్నప్పుడు శ్రీశ్రీ గారు చెప్తూ ఉన్నారు, నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, పోతన, వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి 15 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళందరూ చెప్పిన తర్వాత రిపోర్టర్ అడిగారు, వేమన గురించి ఏమైనా చెప్తారా అని అడిగితే ఇప్పుడు శ్రీశ్రీ తన చేతుకున్న వాచ్లో టైం చూసుకొని వేమన గారి గురించి చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ఒకే ఒక్క మాటలో అతని గొప్పతనం ఏంటో చెప్తా అన్నాడు. అప్పుడు శ్రీశ్రీ ఏమన్నాడంటే, ఒక 10వ తరగతి విద్యార్థి వేమన గారు కాకుండా ఇతర కవి యొక్క పద్యాన్ని చదివాడంట. ఒకసారి చదివితే ఆ 10వ తరగతి విద్యార్థికి ఆ పద్యం అర్థం కాలేదంట. మళ్ళీ అదే విద్యార్థి అదే పద్యాన్ని ఇంటర్లో చదివితే పద్యం అర్థమైందంట, కానీ భావం అర్థం కాలేదంట. మళ్ళీ అదే విద్యార్థి అదే పద్యాన్ని డిగ్రీలో చదివితే అప్పుడు భావం అర్థమైందంట. అప్పటికి అతడి వయసు 22 సంవత్సరాలు. అప్పుడు ఆ విద్యార్థికి ఆ పద్యంలోని భావం అర్థమయ్యి తన జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేశాడంట. కానీ అప్పటి వరకు ఆ 22 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక క్యారెక్టర్ అతన్ని సడన్గా చేంజ్ అవ్వడానికి ఒప్పుకోలేదు. సో ఆ విద్యార్థి తనను తాను మార్చుకోవడానికి సగం జీవితం అయిపోయింది అంటాడు శ్రీశ్రీ. అదే విద్యార్థి 10వ తరగతి చదివేటప్పుడు అతడి పక్కింట్లో 2వ తరగతి చదివే చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఒకసారి వేమన పద్యం చదివాడు. ఆ పిల్లవాడికి వచ్చింది మళ్ళీ ఈలు కాగునితాలే. అలా 2వ తరగతిలో వేమన పద్యం చదివిన 2వ తరగతి పిల్లగాడికి 5వ తరగతి వెళ్ళేసరికి దాని భావం అర్థమైపోయింది. ఆ పద్యం యొక్క భావాన్ని అర్థం చేసుకున్న పిల్లవాడు తన జీవితాన్ని మార్చుకోవడం స్టార్ట్ చేసినాడు. సో ఈ కథకి సారాంశంగా, కాగుడింతాల డిప్పకాయ కూడా అప్పచెప్పును నీ ఉప్పు కప్పురంబు అన్నాడు శ్రీశ్రీ. సో దీని అర్థం ఏంటంటే, వేరే ఇతర కవులు రాసినటువంటి పద్యాలు చదవాలన్నా అర్థం చేసుకోవాలన్నా మినిమం ఇంటర్, డిగ్రీ, పీజీ కావాలయ్యా. నువ్వు రాసినటువంటి పద్యాలు అర్థం చేసుకోవాలంటే కాగుణితాలు వస్తే సరిపోతుంది అన్నారు శ్రీశ్రీ. సెకండ్ పాయింట్, వేమన గారు గొప్ప సంఘ సంస్కర్త. ఎలా అంటే సమాజంలో జరిగే దురాఘాతాలను, దుర్మార్గాలను, దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపడానికి కొంతమంది ఉద్యమం చేస్తుంటారు. అయితే చాలామంది ఉద్యమాన్ని నినాదాలతోనో నిరాహార దీక్షలతోనో చేస్తారు. కానీ సమాజంలో ఫస్ట్ టైం తన పద్యాలతో ఉద్యమాన్ని చేసినటువంటి మహాకవి, లోకకవి, మన ప్రజాకవి వేమన గారు. ఇక 3వ పాయింట్, వెర్రి పుచ్చకాయలో ముత్యాలు. వేమన గారు ఒకసారి వ్యవసాయం చేసే క్రమంలో అతని పొలంలో పనిచేసినటువంటి కూలీకి డబ్బులకు బదులు 2 పుచ్చకాయలు ఇచ్చి పంపిస్తాడనమాట. దాంతో జనాలందరూ వేమన గారిని వెర్రి వేమన అని చూస్తూ నవ్వుతూ ఉంటారు. అయితే ఆ పుచ్చకాయలు తీసుకున్న కూలీ ఇంటికెళ్ళి నిజంగానే తను వెర్రి వేమన అనుకొని విసిరి ఆ యొక్క పుచ్చకాయలను బండకేసి కొడుతుంది. ఆ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వెర్రి పుచ్చలో ముత్యాలు బయటపడతాయి. ఆ ముత్యాలు బయటపడేసరికి ఆశ్చర్యపోయి ఈ విషయం ఊరు మొత్తం చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు వేమనను మహానుభావుడిగా చూడడం మొదలు పెడతారు. సో పుచ్చకాయలో ముత్యాలు రావడం అనేది సాధ్యమేనా అనుకుంటే మహాత్ములకు, మహానుభావులకు అది సాధ్యమే. మీకు నాకు సాధ్యం కానంత మాత్రాన అది అసాధ్యం అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఇక 4వ పాయింట్, తెలుగు పోయమ్స్ ట్రాన్స్లేట్ టు బ్రిటిష్ లాంగ్వేజ్. ఈ విషయంలో నాకు తెలిసి దేశంలోనే మరే కవికి కూడా దక్కని గౌరవం వేమన గారికి దక్కిందనే చెప్పాలి. ఎందుకంటే సర్ సిపి బ్రౌన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి వేమన పద్యాలు ఫస్ట్ టైం తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయించుకొని చదివి అందులోటువంటి తత్వము, అందులో ఉండేటువంటి భావాలు, అందులోటువంటి జీవిత సత్యాలు తెలుసుకొని దాదాపుగా కొన్ని 100 పద్యాలు తెలుగు నుండి బ్రిటిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ యొక్క అరుదైన గౌరవం కేవలం వేమన గారికి మాత్రమే దక్కిందని చెప్పాలి. 5th పాయింట్, గవర్నమెంట్ పోస్టల్ స్టాంప్. మీలో ఎంతమందికి తెలుసు 1972వ సంవత్సరంలో వేమన గారి 300వ జయంతి సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగి వేమన పేరు మీద ఒక పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయడం జరిగింది. ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ స్టాంపు 1972లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అరుదైన గౌరవం కూడా ఒక కవిగా కేవలం వేమన గారికి మాత్రమే దక్కింది. అండ్ 6th పాయింట్, యునెస్కో సెలెక్ట్ ద వేమన. యునెస్కో ఒకసారి ప్రపంచ మహాకవుల దినోత్సవం రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో వివిధ దేశాల నుండి వివిధ మహాకవులు అటెండ్ కావడం జరిగింది. అంటే ఒక్కొక్క దేశం నుండి ఆ యొక్క దేశ ప్రజలను వారి ప్రవచనాల వల్ల అయితేనేమి, వాళ్ళ పద్యాల వల్ల అయితేనేమి, వాళ్ళ యొక్క కవిత్వం వల్ల అయితేనేమి, వాళ్ళ యొక్క వాక్ చాతుర్యం వల్ల ప్రభావితం చేసిన వాళ్ళైతేనేమి, అలా దేశ ప్రజలను ప్రభావితం చేసేటటువంటి మహానుభావులను, గొప్ప గొప్ప వ్యక్తులను ఆ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఆ సమావేశంలో యునెస్కో కేవలం 20 మంది మహాకవులను మాత్రమే ప్రపంచ కవులుగా గుర్తించడం జరిగింది. అయితే అప్పటికి వేమన గారు లేకపోవడంతో ఆ 20 మంది మహాకవులు కూడా వేమన గారి గొప్పతనాన్ని, వేమన గారి పద్యాల్లోని తాత్పర్యాన్ని, ఆధ్యాత్మికతను, వాటిలోని తత్వాన్ని గుర్తించి ఈ 20 మంది కవుల సంఘం కూడా వేమన గారిని లోక కవిగా, మహాకవిగా, ప్రజాకవిగా గుర్తించి మన భారతదేశం తరపున సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అరుదైన గౌరవం కూడా మన తెలుగు కవులలో కేవలం వేమన గారికి మాత్రమే దక్కడం చాలా గర్వకారణం. అండ్ 7th పాయింట్ వచ్చేసి వెండి తెరపై వేమన. అప్పటికే ప్రజల్లో ఉండేటువంటి ఆదరణను చూసి 1947 అంటే మనకు స్వాతంత్రం వచ్చే రోజుల్లోనే మాయాబజార్ సినిమా డైరెక్టర్ అయినటువంటి కేవీ రెడ్డి గారు ఈ యొక్క యోగి వేమన అనే చిత్రాన్ని తీయడం జరిగింది. అయితే ఆ చిత్రం ఈ జనరేషన్కి కొంచెం స్లో మోషన్లో అనిపిస్తుంది. దానికంటే కూడా 1986లో మళ్ళీ శ్రీ వేమన చరిత్ర, భానుచంద్ర యాక్ట్ చేసినటువంటి శ్రీ వేమన చరిత్ర అనే చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో వేమన గారి గురించి క్లియర్గా చూపించడం జరిగింది. అతని అంతిమ క్షణాలు అయితేనేమి, అతను ప్రజలను ప్రభావితం చేసినటువంటి సన్నివేశాలు అయితేనేమి చాలా చక్కగా చూపించడం జరిగింది. సో ఎవరైనా ఇతని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ యొక్క శ్రీ వేమన చరిత్ర అనేటువంటి సినిమా చూడండి. ఆ లింక్ సినిమా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వేమన గారి కంటే ముందు ఎంతోమంది కవులు ఉన్నప్పటికీ ఆ యొక్క వెండితెర మీద వెలగడం అనేది కేవలం మొట్టమొదటిసారి ప్రజాకవి వేమన గారికే చెందింది. సో మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే కేవలం ఈ యొక్క రెడ్డి రాజుల వంశంలోనే శ్రీశైలంలోని పాతాళగంగకు కూడా మెట్లు వేయించిన ఘనకీర్తి కూడా కేవలం ఆ యొక్క రెడ్డి రాజులకే చెందుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వేమన గారి గొప్పతనం. వేమన గారి లవ్ జర్నీ ఎలా ఉండేది అన్న విషయాలు తెలుసుకుందాం. వేమారెడ్డి అలియాస్ వేమన. ఇతనిపై సమాజంలో 2 చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి వేమన అనగానే దిగంబరుడు, బట్టలు లేకుండా ఉంటాడు అని ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే వేమన వేశ్య లోలుడని, వేశ్యల వల్లే ఇలా అయ్యాడని అని సమాజంలో 2 చెడు అభిప్రాయాలు ఉన్నాయి వేమనపై. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో కొన్ని తమ్నేల్స్ చూస్తూ ఉంటా. అవి ఎలా అంటే వేమన నిజంగా వేశ్యలోలుడా, ఇంకో తమ్నేల్ వచ్చేసి వేమన బట్టలు లేకుండా ఉండడానికి కారణం ఇదే. ఎంత దారుణంగా అంటే వాటిని చూస్తే పిచ్చ కోపం వచ్చేది నాకు. ఏమి తెలుసుకోకుండా, ఒక లాజిక్ లేకుండా, అరే ఎలా పడతారబ్బా అటువంటి తమ్నేల్స్, నాకు అర్థం కాదు. వేమన వేశ్యలోలుడా అంటే వేశ్యలో అంటే అర్థం తెలుసా మీకు? అసలు వేశ్యలోనే ఎప్పుడు అంటారు? ఒక అమ్మాయిని కాకుండా 2-3 దగ్గరికి పోయేవాడని వేశ్యలో అంటారు. అతను పోయిందే ఒక వ్యక్తి దగ్గరికి కంప్లీట్గా, అంటే ఒక్క ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా వేశ్యలోనే అంటారా? నేనైతే ఎక్కడ వినలే ఈ మాట. సెకండ్ థింగ్ ఏంటంటే లాజిక్ లేకుండా పెడతారు. వేమన వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. ఏందండి ఏమంత కర్మ అతనికి? వేమారెడ్డి ఎవరు? ఒక రాజవంశానికి చెందినవాడు, అందులో ఒక రాజుకు తమ్ముడు. అటువంటి రాజు తమ్మునికి వేశ్య దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్న చిన్న లాజిక్ ఆలోచించకుండా మీరు వేశ్య దగ్గరికి వెళ్ళినారంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారో నాకైతే అర్థం కాదు. వాళ్ళు చెప్పే మ్యాటర్ కానీ, ఆ తమ్నేల్స్ కానీ ఎటువంటి లింక్ లేకుండా ఒక మహా వ్యక్తి గురించి, ఒక మహానుభావుడి గురించి, అంటే ఇన్నాళ్ళు అతను సమాజానికి చెప్పినటువంటి నీతులు, లేదంటే అతని పద్యాలు, అతని యొక్క గొప్పతనం, ఇవన్నీ ఎటుపోతాయో కానీ వీళ్ళు చేసే ఇది పెట్టే తమ్మునెల్స్ వల్ల సమాజంలో అతనికి ఉన్నటువంటి కాస్త ప్రజాదరణ కూడా దెబ్బతింటూ ఉంటుంది. అండ్ అది కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు సోషల్ మీడియా లేదు. సో పాఠ్య పుస్తకాలలో, మన బుక్స్లో కేవలం వేమన గురించి, గొప్పతనం గురించి కానీ, లేదంటే కొన్ని పద్యాలు ఇచ్చి దాని గురించి ఉండేది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యొక్క తమ్మునేల్స్ వల్ల ఏంటంటే ఎవరైనా వేమన గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క తమ్మునేల్స్ హైలైట్ అయిపోయి సమాజంలో అతనికి ఉన్నటువంటి పేరు, లేదంటే అతని గురించి తెలుసుకునే ఆసక్తి కూడా తగ్గిపోతుంటుంది అన్నమాట. అంటే కొత్తగా ఎవరైనా వేమన గురించి తెలుసుకుందామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా అతన్ని పిక్చరైజ్ చేసే విధానం కానీ, లేదంటే అతని గురించి చెప్పే విధానం కానీ, అంటే చూడంగానే అబ్బా వేమన అంటే బట్టలు లేకుండా ఉంటాడా, సెకండ్ థింగ్ ఏంటంటే వేమన ఇలాంటి వాడా, వేసేలతో తిరిగేవాడా, ఇలాంటి వాని గురించి మనం తెలుసుకోవడం అవసరం అనే స్థాయికి ఆలోచించే విధంగా చేయడం జరుగుతుంది కొంతమంది వీడియోలు. సో అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే తలాతోక తెలుసుకోకుండా సగం తెలుసుకొని ఈ ప్రజలను మభ్యపెట్టే విధంగా మంచి వ్యక్తిపై చెడు అభిప్రాయం కలిగేలాగా అటువంటి తమ్నేల్స్ పెట్టొద్దని దయచేసి యూట్యూబర్లకు నా యొక్క సూచన. సో ఇక ఇటువంటి అపోహలకు తెరదించుతూ ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే, అండ్ కమింగ్ టు ద టాపిక్, వేమారెడ్డి అలియాస్ వేమన. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఆంధ్ర రాష్ట్రంలో
రెడ్డి రాజుల వంశం అంతమయ్యే దశలో ఉంది. అండ్ అప్పుడప్పుడే నవాబుల యొక్క పరిపాలన రాష్ట్రంలో స్టార్ట్ అవుతున్న సమయంలో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ జరిగింది. అయితే ఈ యొక్క రెడ్డి రాజుల వంశం ఎండ్ అయ్యే స్టేజ్లో ఆ యొక్క వేమారెడ్డి ఇంట్లో నలుగురు ఉంటారు. ఒకరు వేమారెడ్డి యొక్క పెద్ద సోదరుడు అయినటువంటి కోమటి వెంకారెడ్డి అలియాస్ అనవేమారెడ్డి అండ్ అతని భార్య నరసమాంబ వేమన గారికి వదిన అవుతుంది. అండ్ వాళ్ళిద్దరికీ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపను వేమారెడ్డి చిట్టి చిట్టి అని పిలుస్తుంటాడు. ఆ పాపకి అండ్ వేమనకి మధ్య చాలా ప్రేమ ఉంటుంది. ఆ పాపకి చిన్నానంటే చాలా ఇష్టం, చిన్నాన్నకు కూడా ఆ పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపను ముద్దుగా చిట్టి 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 అని పిలుచుకుంటాడు వేమన. సో ఆ టైంలో ఏం జరిగిందంటే వేమారెడ్డి అలియాస్ వేమారెడ్డి యొక్క అన్న ఒక రాజ్యానికి రాజు ప్లస్ వదిన గారు ఇంటి పనులు చక్కబెట్టేదనమాట. ఇలా ఉన్న తరంలో ఇక వేమనకు చూసుకోవడానికి కానీ లేదంటే చేయడానికి కానీ ఏ పని లేకపోవడం వల్ల ఇంటి బాధ్యత లేకుండా ఒక బాధ్యత రహితంగా విచ్చలవిడిగా తిరిగేవాడు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకోండి, ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు లేదంటే మనకంటే ఇద్దరు ముందు పెద్దవాళ్ళు ఉన్నారంటే లాస్ట్ వాడు జల్సాలు కొడుతూ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఎందుకంటే అతనికి తెలీదు. ఫర్ సపోజ్ మన ఇంట్లోనే చూడండి, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకంటే ముందు బాధ్యతలు వాళ్ళు తీసుకున్నందుకు ఆ యొక్క బాధ్యతలు ఏంటనేది మనకు తెలియదు. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతుంటారు ఇంట్లో చిన్నవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం వేమన విషయంలో కూడా అదే జరిగింది. ఎలా అంటే ఇంట్లో రాజ్య పరిపాలన చేసుకుంటూ అన్న ఉన్నాడు, దర్జాగా ఉంది కుటుంబం, వండి పెట్టడానికి వదిన ఉంది. సో ఇంకా చేయడానికి ఎటువంటి పని లేక ఇంట్లో ఏదొచ్చినా పెద్దవాళ్ళు ఉన్నారులే చూసుకోవడానికి ఒక ధీమాతో బాధ్యత రహితంగా తిరిగేవాడు అనమాట వేమన. ఇదంతా గమనించినటువంటి వేమన గారి వదిన గారు నరసమాంబ తల్లి బాధ్యత తీసుకొని వేమనని ఇలాగే వదిలేస్తే చివరకు దేనికి పనికి రాకుండా అయిపోతాడన్న ఉద్దేశంతో వదిన గారు నరసమాంబ గారు ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఎలా అంటే పూర్వం రోజుల్లో మనం రాజుల కాలంలో రాజులకు పన్ను చెల్లించేవాళ్ళం, అంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు. పంటలు వచ్చిన తర్వాతనో లేదంటే ఒక రాజు పలానా నెలలో పలానా రోజు ట్యాక్స్ కట్టాలంటే ఆ రోజు ప్రజలందరూ వచ్చి కూడా రాజు ఆస్థానానికి వచ్చి పన్నులు కట్టిపోయేవారు. అలా పన్నులు కట్టే క్రమంలో కొంతమంది మొండి బకాయిలు ఉండేవాళ్ళు. ఆ యొక్క మొండి బకాయిల కోసం ప్రత్యేకంగా రాజు కొంతమంది భటుల సైన్యాన్ని పంపించి ఆ యొక్క మొండి బకాయిలను వసూలు చేసుకోవడం చెప్పి పంపించేవాడు అనమాట. ఇలా కొందరికి మొండి బకాయిల దగ్గరికి సైన్యాన్ని పంపించే క్రమంలో వేమన గారి వదినైనటువంటి నరసమాంబ భర్త దగ్గరికి వెళ్ళి వేమన ఇలాగే ఉంటే లాస్ట్కు దేనికి పనికి రాకుండా పోతాడనే ఉద్దేశంతో తన భర్తకి చెప్పి ఆ సైన్యంలో భాగంగా మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి సైన్యంతో పాటు పంపించాలని చెప్పి అన్నను కోరుతుంది. అయితే ఇదంతా ఆలోచించినటువంటి అన్నయ్య, వేమన గారి అన్నయ్య సరే అని ఒప్పుకుంటాడు అనమాట. అలా ఒకరోజు మొండి బకాయిల వసూలు కోసం వేమారెడ్డి అలియాస్ వేమన గారిని కూడా వెళ్ళవలసిందిగా అతని వదిన ఆదేశిస్తుంది. వదిన గారి ఆదేశానుసారం వేమన ఆ యొక్క సైన్యంతో పాటు ఊర్లోకి వెళ్తాడనమాట. అలా వెళ్తూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ ఆ ఇంట్లో ఒక ఆవిడ, ఆమె కుమార్తె ఇద్దరే ఉంటారనమాట. భర్త చనిపోయి ఉంటాడనమాట. వాళ్ళని చూసిన ఆ ఇంటి యజమానురాలు అయ్యా రెడ్డి గారు రండి అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇంతలో వేమారెడ్డి గారు ఈ మర్యాదలకేం కానీ ముందు పన్ను ఎక్కడ అది అని పన్ను కట్టండి అని చెప్పి అడగంగానే అయ్యా ఇంటి పెద్ద దిక్కు లేరయ్యా, కాస్త టైం వేయండి, మీ పన్ను ఎలాగైనా కట్టేస్తామని చెప్పి అడగడం జరుగుతుంది. అయ్యో అలాగాని వేమారెడ్డి గారు ఆలోచిస్తుంటే ఇంతలో ఆవిడ కూతురుని పిలుస్తూ అమ్మ విశ్వద, రెడ్డి గారికి మర్యాదల నిమిత్తం మంచినీళ్ళు మజ్జిగ తీసుకురామ్మా అని చెప్తుంది. ఇంతలో ఆ విశ్వద అనే అమ్మాయి వేమారెడ్డి కోసం మంచినీళ్ళు మజ్జిగ తీసుకొని మర్యాదపూర్వకంగా వస్తుందన్నమాట. అక్కడ ఆ యొక్క విశ్వదను చూసినటువంటి వేమారెడ్డి గారు, మనం ఈ కాలంలో అంటాం కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, ఆ రకంగా ఆమెను చూసిన వెంటనే వేమారెడ్డి గారు మనసు పారేసుకుంటారనమాట. అలా విశ్వదాకి కనెక్ట్ అయినటువంటి వేమన గారు విశ్వదను చూస్తూ సరేనమ్మా ఎంత వీలైతే అంత త్వరగా మీ పన్నును కట్టేయండి అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక అప్పటి నుండి మనకు తెలియనిది ఏముంది, తొలి పరిచయమే తొలివెలి పడినట్టుగా వేమన గారి లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా వేమన గారు అప్పటి నుండి వదిన గారికి మొండి బకాయిల పేరుతో పన్ను వసూలు పేరుతో ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా ఆ యొక్క విశ్వదాను ప్రేమించడం, ఆమెకై పరితపించడం జరుగుతుందన్నమాట. అంతే కదండి, అందులో తప్పే ఉంది. మనమే తీసుకోండి, ఒక అమ్మాయిని చూస్తాం, ఫ్లాట్ అయిపోతాం. ఆ ఫ్లాట్ అయిన తర్వాత ప్రతి ఒక్క క్షణం ఆమె గురించి ఆలోచించుకుంటూ వెళ్తాం. ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడినట్టు మాటలు అయితేనేమి, ఆ సన్నివేశాలు అయితేనేమి, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మనసులో రొటేట్ చేసుకుంటూ ఉంటాం ఆ నైట్ అంతా. అది ఎంతవరకు వెళ్తుందంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి ఏదైనా అబద్ధం చెప్పైనా సరే పనుల నిమిత్తం కానీ ఇంకొక విధంగా కానీ నచ్చిన వాళ్ళని చూసుకోవాలని, ఎలాగైనా చూడాలనే ఇదితో పదే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే వేమన రాజు అవ్వచ్చు, రాజు తమ్ముడు అవ్వచ్చు, కానీ ఒక సామాన్య మానవుడిగా అందరికీ ఉండే ఫీలింగ్సే అతనికి ఉన్నాయి. వేమన గారు విచ్చలవిడిగా మార్నింగ్ మొత్తం ఎటు రాజ్యం మొత్తం తిరిగినా కూడా రాత్రి వచ్చేసరికి ఆమె యొక్క ఆలోచనలు, ఆమె యొక్క మాటలు అవన్నీ కూడా మదిలో మెదిలి ఆలోచనలు కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది.
ఇంకా యవ్వనంలో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క వయసును మనం అర్థం చేసుకోవాలే కానీ వేమన గారిని అటువంటి మహానుభావుని ఈ కించపరచడం అనేది చాలా పొరపాటు. సో అలా వేమన గారు విశ్వద యొక్క ఇంటికి వెళ్ళి వస్తూ ఉండడం అదంతా గమనించినటువంటి విశ్వద తల్లి, ఆ విశ్వద యొక్క తల్లికి వేమన యొక్క వ్యవహారం, ఆ చూపులు, ఆ మాట తీరు అవన్నీ అర్థమైపోయి నా కూతురు మీద వేమారెడ్డి మనసు పారేసుకున్న అన్న విషయం అర్థం చేసుకొని వేమారెడ్డి యొక్క ప్రేమను అవకాశంగా తీసుకొని ఆమె యొక్క తల్లి ఎలాగైనా సరే ఆ వేమారెడ్డి యొక్క సొమ్మును కానీ ఆ రాజ సంపదను కానీ దక్కించుకోవాలనే ఉద్దేశంతో కూతురుని ఉసిగొలుపుతుంది. చూడమ్మా విశ్వద, వేమారెడ్డి గారు నీ మీద మనసు పారేసుకున్నారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు కూడా అతన్ని ప్రేమించినట్టుగా నటించి ఆ యొక్క రాజ సంపదను మనం పొందుదామనే ఉద్దేశంతో ప్రేమించినట్టుగా నటించమని చెప్తుంది. అయితే దానికి ఒప్పుకొని విశ్వద, అయ్యో అలా చేయడం తప్పు కదమ్మా, వాళ్ళు అసలే రెడ్డి గారు, ఏదైనా తేడా వస్తే ఇబ్బంది అవుతుంది అదని చెప్పేసరికి చెప్పినా వినకుండా ఆ విశ్వద యొక్క తల్లి విశ్వద నెత్తి మీద 2 ముట్టికాయలు వేసి, మనకి ఇది కలిసి వచ్చిన అవకాశమే, దీన్ని వదులుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం, ఈ యొక్క అవకాశాన్ని అదునుగా చేసుకొని మనం ఆ యొక్క రాజుల సంపదను మనం కూడా అనుభవిద్దామని చెప్పి ఇంటికి పెద్ద దిక్కు లేడే, కాస్త ఆలోచించు అది అని చెప్పి కాస్త సెంటిమెంట్గా మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. అక్కడి నుండి విశ్వద వేమన వచ్చినప్పుడు తన ప్రేమను ఉలకబోస్తూ ప్రేమించినట్టుగా నటించి వేమారెడ్డిని తన వలలో వేసుకోవడం జరుగుతుంది. అలా విశ్వద వలలో పడ్డటువంటి వేమారెడ్డి విశ్వద ఏమడిగినా తెచ్చేయడం, ఏది కోరినా తెచ్చేయడం మనం తెలిసిందే కదా. మనకు నచ్చిన అమ్మాయి ఏదైనా కోరితే ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి ఏదైనా చేసి కానీ వాళ్ళ కోరికలు తీర్చడం మనకు సమాజంలో చూస్తూనే ఉంటాం. అలాగే వేమారెడ్డి కూడా విశ్వద యొక్క కోరికలను తీరుస్తూ ఏది కావాలంటే తెచ్చి, ఏ నగలు కావాలంటే ఇంట్లో సొమ్మును కానివ్వండి తీసుకొచ్చి ఇస్తుంటే ఆ విశ్వద తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇవ్వడం, వాళ్ళమ్మ పోగేసి ఆ చిన్న ఇంటిని కాస్త బంగ్లాగా తయారు చేసుకుంటుంది. అలా ప్రేమించినట్టు నటించడం మొదలుపెట్టినటువంటి విశ్వద చివరికి నిజంగానే వేమారెడ్డితో ప్రేమలో పడుతుంది. అలా విశ్వద ఆమె ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఈ యొక్క వారిద్దరి ప్రేమ అనేది ఇంకాస్త ఎక్కువైపోయి ఎక్కువసేపు ఇంటి పట్టున లేకపోవడం, అలా వేమారెడ్డి ఇంటికి లేటుగా వెళ్ళడం, ఇదంతా గమనించినటువంటి విశ్వద తల్లి ఇంకా అదును తీసుకొని ఆ యొక్క వేమారెడ్డి యొక్క ఇంటి సొమ్మునంతా మొత్తం లాగేసుకుందామనే ఆలోచనతో ఒక్కొక్కటిగా విశ్వదాకి ఇష్టం లేనప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క బలంతం చేత వేమారెడ్డి ఇంటి సొమ్మునంతా తన ఇంటికి చేర్చుకోవడం జరుగుతుంది. అలా చివరికి ఎంతవరకు వస్తుందంటే ప్రజలు పన్ను రూపంలో ఆ యొక్క వేమారెడ్డి అన్నగారికి కట్టినటువంటి సొమ్మును కూడా విశ్వద ఇంటికే తరలించే స్థాయికి వచ్చేస్తుంది. అలా తన ఇంటి సొమ్మునంతా వేమారెడ్డి ఆ యొక్క విశ్వద ఇంటికి తరలించిన తర్వాత ఒకరోజు వేమారెడ్డి యొక్క సోదరుడు అయినటువంటి కోమటి వెంకారెడ్డి అలియాస్ అనవేమారెడ్డిని వాళ్ళ పై అధికారులు ప్రజల నుండి వచ్చినటువంటి పన్ను సొమ్మును అందజేయాలని చెప్పి వార్త వస్తుంది. ఆ యొక్క వార్త నిమిత్తం వేమారెడ్డి పెద్ద సోదరుడు భార్య అయినటువంటి నరసమాంబతో చెప్తాడు, వెళ్ళి ప్రజలిచ్చిన పన్ను సొమ్మును మొత్తం తీసుకురా, పై అధికారులకు పన్ను చెల్లించాలని చెప్పగానే నరసమాంబ యొక్క పన్ను సొమ్మును అంతా తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళి ఆ గదిలో చూడంగా పన్ను మొత్తం ఖాళీ ఉంటుంది. అది చూసినటువంటి నరసమాంబ షాక్ గురైపోయి బయటికి వచ్చి అదే విషయం భర్తతో చెప్తుంది. ఇలా సొమ్ము కనిపించేలా చెప్పగానే అతని వేమారెడ్డి యొక్క అన్న కూడా షాక్ అవుతాడు. వచ్చిన పన్ను సొమ్మంతా ఏమైనట్టు అని చెప్పేసి ఆలోచిస్తూ వదిన గారు ఆ ఇంట్లో పనిచేసేటువంటి స్వర్ణకారుడు, తన పేరు అభిరామయ్య, ఆ అభిరామయ్యను నరసమాంబ దగ్గరికి పిలిచి, అభిరామయ్య ఇంట్లో ప్రజలు కట్టినటువంటి పన్ను సొమ్ము కనిపించట్లేదు, నీకేమైనా తెలుసా అని అడిగితే అప్పుడు అభిరామయ్య వచ్చినటువంటి ప్రాబ్లంని సిచ్యువేషన్ అర్థం చేసుకొని, అమ్మ పన్ను మొత్తం ఇలా వేమారెడ్డి ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ యొక్క సొమ్మును మొత్తం వాళ్ళ ఇంటికి చేర్చాడమ్మా అది అని చెప్పగానే వదిన అన్నగారు షాక్ అయిపోతారు. ఏంటి ఇలా జరిగింది అని వదిన గారు అన్నగారు చాలా బాధపడుతుంటారు. ఇలా పలానా రెడ్డి గారింట్లో ప్రజలు కట్టిన సొమ్ము మాయమైందని తెలుసుకొని ఆ యొక్క నింద వేమన అన్నగారు అయినటువంటి అనవేమారెడ్డి అలియాస్ కోమటి వెంకారెడ్డి మీ నిందించి ఒక పై అధికారులు అతన్ని బంధించి జైలుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వేమారెడ్డి హుటాహుటిన ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వదిన గారు, ఏమయ్యా వేమారెడ్డి, ఏంటి నువ్వు చేసిన పని చూసావా, ఇప్పుడు మీ అన్నగారిని పన్నులు ఎగ్గొట్టిన నింద మీ అన్నగారి వినేసి మీ అన్నను జైలుకు తీసుకెళ్లారు అధికారులు అని చెప్పగానే చాలా బాధపడతాడు వేమ. పోయినటువంటి ఆ యొక్క సొమ్మును తిరిగి తీసుకురావడానికి వేమన హుటాహుటిన మళ్ళీ విశ్వద ఇంటికి వెళ్తే విశ్వద యొక్క తల్లి ఆ యొక్క సొమ్మును తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోయేసరికి వేమారెడ్డి తన తప్పును తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి, క్షమించండి వదిన గారని చెప్పి వదిన కాళ్ళ మీద పడతాడనమాట. అప్పుడు వేమన సిచ్యువేషన్ అర్థం చేసుకున్నటువంటి వదిన గారు నరసమాంబ గారు, పైకి లేవయ్యా వేమారెడ్డి అని చెప్పి, ఇప్పుడు మనం చేసేది ఏముందయ్యా అని చెప్పి తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని నగలు అన్నీ తీసి వేమన చేతిలో పెట్టి, ఇవి తీసుకెళ్ళి అధికారుల యొక్క పన్ను క్లియర్ చేసి మీ అన్నను విడిపించుకురమ్మని చెప్తుంది. వదిన చెప్పినట్టుగా వేమారెడ్డి ఆ యొక్క వదిన గారి నగలు తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్తాడు.
వెళ్ళి అక్కడ ఆ పన్నుకు సరిపోయేలాగా తూకం వేసి చూస్తే ఈ యొక్క బంగారం వేమారెడ్డి అన్నగారు కట్టవలసినటువంటి పన్నుకు సరితూగదనమాట. సరితూగక తెచ్చినటువంటి బంగారాన్ని అధికారులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకా పన్ను కట్టవలసి ఉంది, ఆ పన్నుకు తగ్గటువంటి ఇంకా సొమ్ము కావాలని చెప్పేసి వేమారెడ్డిని వెనక్కి పంపిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో వేమారెడ్డికి ఏం చేయాలో అర్థం కాక హుటాహుటిన వెంటనే విశ్వద యొక్క ఇంటికి బయలుదేరతాడు. అలా విశ్వద ఇంటికి బయలుదేరినటువంటి వేమారెడ్డి విశ్వద యొక్క తల్లి లేనటువంటి సమయం చూసి విశ్వదకు ఇంట్లో జరిగిందంట పూసకూర్చినట్టు చెప్తాడు అనమాట. జరిగిన దానికి విశ్వద చింతించి ఎంతో బాధపడి తను ఇచ్చినటువంటి బంగారంలో కాస్త బంగారాన్ని, ఆ యొక్క పన్నుకు సరిపోయిన బంగారాన్ని తిరిగి వేమారెడ్డికి ఆ సొమ్మును తీసుకెళ్లి వేమారెడ్డి పన్ను అధికారులకు చెల్లించి అన్నగారిని విడిపించి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. అలా ఇంటికి తిరిగి వచ్చినటువంటి వేమారెడ్డి అన్న ఇదంతా నీ వల్లే వచ్చిందని చెప్పేసి వేమారెడ్డిని బాధ్యత లేని వాడు అని, దేనికి పనికి రావని అది అని చెప్పేసి తిట్టి కాస్త అన్నదమ్ములకి ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఏర్పడే సిచ్యువేషన్ వస్తుందన్నమాట. దాంతో కోపగించుకున్నటువంటి వేమారెడ్డి కంప్లీట్గా ఇంటికి దాదాపుగా ఒక 5-6 వారాల పాటు రాకుండా విశ్వద ఇంటి దగ్గరే ఉండిపోవడం జరుగుతుంది. అలా ఇంటికి ఎక్కువ రోజులు దూరంగా ఉన్న సమయంలో వేమారెడ్డి గారి అన్న కూతురు చిట్టి అని చెప్పుకున్నాం కదా, ఆ చిట్టి అనారోగ్యంతో మంచంలో పడుతుంది. అనారోగ్యంతో మంచాన పడి చిన్నానం చూడాలంటే ఆ పిల్ల యొక్క అనారోగ్య పరిస్థితిని వదిన గారు నరసమాంబ గారు ఆ యొక్క స్వర్ణకారుడైనటువంటి అభిరామయ్య చేత పంపించి విశ్వద ఇంటికి పంపిస్తుంది. విశ్వద ఇంటికి వచ్చిన అభిరామయ్య ఇదంతా ఇలా జరిగింది వేమయ్య అని చెప్పగానే వేమారెడ్డి హుటాహుటిన తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినటువంటి వేమారెడ్డి ఆ అన్న కూతురు పక్కన కూర్చొని నీకేం కాదమ్మా తల్లి అలా ఇలా చెప్తూ ఉంటే అలా ప్రేమగా కాసేపు మాటలు చెప్పగానే అతని చేతుల్లోనే పిల్ల మరణించడం జరుగుతుంది. ఆ పిల్ల మరణం తర్వాత చాలా బాధపడతాడు వేమారెడ్డి కానీ వాళ్ళ వదిన గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ చాలా బాధపడతారు అనమాట. అలా చిన్నపిల్ల యొక్క అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వేమారెడ్డి మళ్ళీ తిరిగి విశ్వద ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇంటిలోని సిచ్యువేషన్లు మొత్తం విన్న విశ్వద యొక్క తల్లి ఇంకా వీళ్ళ దగ్గర తీసుకోవడానికి ఏం లేదు, వాళ్ళ పని అయిపోయిందని చెప్పేసి మెల్లగా ఈ వేమారెడ్డి లేని సమయంలో విశ్వదకి చెప్తుంది, ఇంకా ప్రేమించినట్టు నటించింది చాలు, ఇంకా వదిలే అతన్ని, ఇంకెప్పుడు ఇంటికి రావద్దని చెప్పమని చెప్తుంది. అయితే విశ్వద నేను అలా చెప్పలేనమ్మా, నేను కూడా అతన్ని ప్రేమిస్తానంటే ప్రేమలేదు నీ బొందలేదు ఊకుండు, వాళ్ళెక్కడ మనం ఎక్కడ అది అని చెప్పి వేమారెడ్డి గారు ఇంటికి రాకుండా ఎలా చేయాలా అని పథకం వేస్తూ ఉంటుంది. పథకంలో భాగంగా ఒకరోజు విశ్వదాన్ని పక్కకు పిలిచి అమ్మ తల్లి జీవితంలో నాకు ఒక కోరిక ఉందమ్మా, ఒక్క కోరిక తీర్చమ్మా అని చెప్పి అడుగుతుంది. ఏంటమ్మా అది అంటే నేను చనిపోయేలోపు ఒక్కసారి వేమారెడ్డి గారి వదిన అయినటువంటి నరసమాంబ గారి ముక్కు పుడకను ధరించాలని ఉందమ్మా, అది ఎలాగైనా తెచ్చిపెట్టమని చెప్పమ్మా వేమారెడ్డినే అడుగుతుంది. అలా అడగగానే విశ్వద సీరియస్ అవుతుంది. ఏంటమ్మా ఏం అడుగుతున్నావు నువ్వు అది అని అంటే లేదమ్మా ఎలాగైనా ఒక్క కోరిక తీర్చమ్మా ప్లీజ్ అమ్మా అది అని చెప్పి కాస్త సెంటిమెంట్ వేసి ఎలాగోలా ఒప్పిస్తుంది. ఒప్పించిన తర్వాత ఒకరోజు వేమారెడ్డి ఇంటికి వచ్చిన క్రమంలో విశ్వద మెల్లగా తన ప్రేమను ఉలకబోస్తూ ఇలా నాకు చిన్న కోరిక ఉంది తీరుస్తావా అని అడిగితే చెల్లి కోరిక నేను ఎందుకు తీర్చలేను అది అని చెప్పేసి చెప్పు అంటాడు. చెప్పనగానే ఇలా మీ వదిన గారి ముక్కు పుడక కావాలని అడుగుతుంది ఆమె. అలా అడగగానే వేమన గారు ఎంబడే పైకి లేచి వదిన గారి ముక్కు పుడక అది ఆడవాళ్ళకు 5వ తనంతో సమానం కదా, అది ఎలా ఇస్తుంది అని చెప్పేసి అంటాడు. వదిన గారు నేను అడిగితే కాదనదు, కానీ ఆ యొక్క 5వ తనాన్ని ఎలా అడగాలి అని సంశయిస్తుంటే ఇంతలో విశ్వద తల్లొచ్చి అయ్యో దానికేం రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టుగా మాట్లాడి ఆ యొక్క ముక్కు పుడక ఉంటేనే ఇంటికి రమ్మని చెప్తుంది. సరే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి వేమారెడ్డి తిరిగి ఇంటికి వెళ్ళి విశ్వద మీ యొక్క ముక్కు పుడకను అడిగిందని చెప్పేసి వదిన గారిని అడుగుతాడు. వేమారెడ్డి అలా వదిన అడగానే వదిన గారు ఒక్కసారి ఆశ్చర్యపోయి నా ముక్కు పుడక అడిగిందా అని ఆలోచించి ఇందులో ఏదో పథకం ఉందని చెప్పేసి అర్థమైపోయి అయినా వేమారెడ్డి ఇంతవరకు ఆమె వ్యామోహంలో ప్రేమలో పడి ఇంట్లో ఉన్న మొత్తం దోచిపెట్టినా సరిపోక చివరికి నా ముక్కు పుడక కూడా అడిగే స్థితికి వచ్చాడంటే అతను ప్రేమలో ఏ విధంగా ఉన్నాడనేది అర్థం చేసుకొని ఆ యొక్క ప్రేమ వ్యామోహాన్ని పోగొట్టడానికి సరే ఇస్తానని చెప్పి ఒప్పుకుంటుంది. అలా తన 5వ తనం అయినటువంటి ముక్కు పుడకను ఇవ్వడానికి సిద్ధపడ్డ వదిన గారు ముక్కు పుడకను వేమారెడ్డి గారికి ఇచ్చే ముందు పెట్టినటువంటి షరతులేంటి, ఇచ్చిన తర్వాత వేమారెడ్డి ఏం చేశాడు, ఎలా దాన్ని ఆ యొక్క విశ్వద స్వీకరించింది అనేటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, వేమన గారి జీవితంలో చెప్పేటువంటి విశ్వద వేశ్యన లేకంటే ప్రియురాల? ఇంత మంచి ఒక ప్రేమికురాలిని వేశ్యగా వర్ణించడం చాలా బాధాకరం. ఇలాంటి అనుభవం సమాజంలో చాలా మందికి జరిగి ఉంటుంది, కానీ 100 ఏళ్ల క్రితమే తన జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని మనకు అందించినటువంటి వేమన మహానుభావుడు వంటి వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా వేశ్యాలోడని లేదంటే బట్టలు ఇప్పి కూర్చుంటాడని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఆ బట్టలు విప్పి ఎందుకు ఉంటాడు అనేది వేమన అని చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చే పిక్చర్ అదే. అలా ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఏం జరిగిందనే ప్రాసెస్ కూడా మీకు వచ్చే వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. సో ఇతని లవ్ జర్నీ మొత్తం విన్నాక కూడా మీకు డౌట్ రావచ్చు, లోకం ఎందుకు మరి ఇంత మంచి ప్రేమికుని వేశ్యాలోలుడిగా చెప్పింది అనే దానికి కూడా నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి.
సమాజంలో ఒక అబ్బాయి తన వర్గానికి సంబంధించినటువంటి తన వర్గానికి సమానమైనటువంటి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది సంథింగ్ ఏదో అని అనుకుంటారు అంతే. కానీ ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి లేదంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజు అయ్యి ఒక తక్కువ వర్గానికి సంబంధించినటువంటి ఒక విశ్వద అనే ఒక అమ్మాయి వెంట తిరగడం, అమ్మాయిని ప్రేమించడం అంటే వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది ప్రేమ అనేది అవన్నీ వాళ్ళకు ఎదుటి వాళ్ళకి కనపడవు. ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు తక్కువ వర్గం అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే ఒక మాట అనేస్తుంది సమాజం, అతను ఎవరైతే గొప్ప స్థాయిలో ఉన్నారో అతను ఆమెను ఉంచుకున్నాడనో, అతను ఆమె వెంట పడేవాడేనో, ఆమె దగ్గరికి వెళ్ళేవాడేనో, ఇలా లేనిపోయిన రూమర్స్ అలా క్రియేట్ అవుతాయి. అటువంటిది ఈ రోజుల్లోనే ఎంతో కొంత అక్కడక్కడ చూస్తున్నాం. అలాంటిది ఆ రోజుల్లో అంటే ఇంకా ఎక్కువగా ఉండేది. అంటే ఇంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఒక గొప్ప రాజవంశానికి చెందినటువంటి ఒక రాజు తమ్ముడు ఒక సాధారణ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి వేశ్యాలోలుడని లేదంటే అతను ఆమెను ఉంచుకున్నాడని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, వేమనను ఇలా ఎందుకు వర్ణించడం జరిగిందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వేమారెడ్డి అలియాస్ వేమన గారిని అతని వదిన విశ్వద యొక్క ప్రేమ వ్యామోహాల నుండి ఎలా బయటపడేసింది అన్న విషయాలు అయితే చూద్దాం. విశ్వద వేమారెడ్డిని అతని యొక్క వదిన గారి ముక్కు పుడకను కానుకగా అడుగుతుంది. అలా అడిగినప్పుడు అయ్యో వదిన గారి ముక్కు పుడక అంటే వదిన గారికి ఐదో తనంతో సమానం కదా, అది ఇస్తుందా లేదా అని సందేహిస్తూ ఉంటాడు. సందేహిస్తున్నప్పుడు ఆ యొక్క విశ్వద దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడి వెన్నపూసినట్టుగా మాట్లాడి, లేదు నాకు ఎలాగైనా ముక్కు పుడక తెచ్చిపెట్టని, ఇంకా ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా, అమ్మాయిలు క్యూట్గా ఎక్స్క్యూజ్ చేస్తే మనం ఎలాగైనా ఓకే చెప్పే పరిస్థితులు వచ్చేస్తాయి. సో అలాంటి పరిస్థితులే వేమన గారికి కూడా వచ్చేసి సరే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెచ్చిస్తానని మాటిస్తాడు. ఎందుకంటే లోకంలో ఒక మగవాడికి సహాయం చేయకపోయినా ఒక ఆడది అడిగితే మాత్రం కాదనకుండా చేస్తాడు. అదే ఆడది కూడా ఇంకో ఆడది చెప్పిన మాట వినదు కానీ సహాయం అడిగితే చేయదు, కానీ ఒక మగవాడు అడిగితే టక్కున చేస్తారు. అదే లాజిక్ ఇక్కడ కూడా వర్కౌట్ అయింది. సో అలా విశ్వదకి మాట ఇచ్చినటువంటి వేమారెడ్డి ఒకరోజు ఇంటికి వెళ్ళి వదిన గారితో చెప్తాడు, వదిన గారు ఇలా విశ్వద మీ యొక్క ముక్కు పుడక అడిగిందండి అని చెప్తే, విశ్వద నా ముక్కు పుడక అడిగిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తూ విశ్వద నా ముక్కు పుడక ఎలా అడుగుతుంది, ముక్కు పుడక ఆడదానికి ఐదో తనమన్న సంగతి విశ్వదకి తెలీదా అని మనసులో అనుకొని, అయినా ఏ నిజమైన ప్రేమికురాలు కూడా ఇలా కానుకలు అడగదు కదా అనుకొని విశ్వద నిజంగానే పతివ్రత అయితే ఇటువంటి కానుకల కోసం నగ్న ప్రదర్శన చేయబోదు అనుకొని, ఒకవేళ అలా చేసిందంటే విశ్వదాది నిజమైన ప్రేమ కాదని వేమయ్య తెలుసుకుంటాడనే నెపంతో విశ్వద యొక్క ప్రేమకు పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటుంది వదిన గారు నరసమాంబ. ఏదేమైనా చూడయ్యా వేమ, ఇప్పటికే ఇంటిలో పరిస్థితులు బాగలేవు, ఆమె ప్రేమలో పడి ఇప్పటికే ఇల్లు గుల్లయింది, ఇక ఆమె సాన్నిహిత్యాన్ని వదిలిపెట్టవయ్యా అని వేమారెడ్డికి సూచిస్తుంది వదిన. ఇప్పుడు మనకు ఒక అమ్మాయి నచ్చిందనుకో, ఆ అమ్మాయిని ఫ్యామిలీ వాళ్ళు కానీ లేదంటే బయట వాళ్ళు కానీ అరే ఇలా కాదరా అలా కాదరా ఇలా అని అపోజెస్ చేస్తే మనకు మింగడ పడదు. ఎందుకంటే మన యొక్క ప్రేమ అనేది ఆ యొక్క పీక్ స్టేజ్లో ఉంటుంది. అలాంటి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరండి చెప్పినా కూడా ఎక్కదనమాట. సో అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు వేమన కూడా ఆ మాట అన్న తర్వాత, లేదు వదిన గారు అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి విశ్వద కేవలం మీ యొక్క ముక్కు పుడకను కానుకగా అడిగింది అది అని చెప్పేసి వదినతో చెప్తాడనమాట. అదంతా విన్న వదిన గారు ఇక లాభం లేదు, వేమయ్య ప్రేమలో బాగా ముదిరిపోయాడు, ఎలాగైనా సరే ఈ యొక్క విశ్వద ప్రేమ వ్యామోహాల నుండి బయటపడేయాలి, ఇదంతా తాత్కాలికము అన్న విషయము వేమనకు తెలియజేయాలనేసే నెపంతో, సరే వేమయ్య నీవు చెప్పినట్టే విశ్వదకి నా యొక్క ముక్కు పుడికిస్తాను, అయితే ఒక 2 రోజులు ఆగిన తర్వాత పున్నమి వస్తుంది, ఆ పున్నమి రోజు వచ్చి తీసుకెళ్ళు అని చెప్తుంది వదిన గారు. దానికి వేమారెడ్డి చాలా సంతోషించి విశ్వద ఇంటికి వెళ్ళి మా వదిన గారు ముక్కు పుడికిస్తా అన్నారు, కాకపోతే ఒక 2 రోజులు ఆగి ఇస్తామన్నారు అది అని చెప్పేసరికి, సరే ముక్కు పుడక వస్తుందంటే 2 రోజులు ఆగితే అన్నట్టుగా సరే వెయిట్ చేద్దామని చెప్పి చెప్తుంది విశ్వద. ఆ మాటతో విశ్వద యొక్క తల్లి ఎగిరి గంతులేస్తుంది. ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా అమ్మయ్య నరసమాంబ యొక్క ఐదోతనం నా దగ్గరికి వచ్చేస్తుందన్న ఆనందంలో మురిసిపోతూ ఉంటుంది. ఇక 2 రోజుల తర్వాత పున్నమి రానే వస్తుంది. ఆ యొక్క పున్నమి రోజు వేమారెడ్డి ఇంటికి వచ్చి వదిన గారు పున్నమి రానే వచ్చింది, నాకు ముక్క పుడకిస్తానని మాటిచ్చారు అనగానే వదిన గారు అయ్యో వేమయ్య దానికేం ఇస్తానని చెప్పే కదా, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఒక్కసారి దేవుడి రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి దేవుడికి నమస్కరిస్తూ, అయ్యా పరమేశ్వర ఎలాగైనా ఈ దెబ్బతో వేమారెడ్డికి కనువిప్పయ్యేలా చూడు తండ్రి అని చెప్పి దేవుడికి మొక్కుకొని మళ్ళీ బయటికి వచ్చి ఆ యొక్క ముక్కు పుడక తీసి వేమారెడ్డి చేతిలో పెడుతూ ఒక షరతు పెడుతుంది, నువ్వు ఈ ముక్కు పుడకను నేరుగా విశ్వదకు అందించకుండా నీవు ఈ యొక్క ముక్కు పుడక చేతిలో పట్టుకున్నప్పుడు విశ్వదయే కొన్ని ఆమడల దూరం నుండి నగ్నంగా వచ్చి నీ చేతిలోని ముక్కు పుడకను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి షరతు పెడుతుంది. దానితో వదిన గారి మాటల్లోని అర్థం కాని వేమారెడ్డి ఓ దానికేముంది వదిన అలాగే అని తలుపుకుంటూ ఆ యొక్క ముక్కు పుడకను తీసుకొని విశ్వద ఇంటికి వెళ్తాడు వేమారెడ్డి.
ముక్కుపుడకతో విశ్వద ఇంటికి వెళ్ళినటువంటి వేమారెడ్డిని చూసి విశ్వద యొక్క తల్లి గుమ్మం నుంటే వచ్చావా నాయన, తెచ్చావా ముక్కుపుడకని ఆశతో వేమారెడ్డిని లోపలికి తీసుకువెళ్తుంది. అలా తీసుకెళ్లిన తర్వాత విశ్వద యొక్క తల్లి వేమనను గదిలోకి పంపించి విశ్వదను అమ్మ వెళ్ళు, ముక్కుపుడక తీసుకొచ్చాడు అని చెప్పి వెళ్ళి తెచ్చుకోమని చెప్పి విశ్వదను గదిలోకి పంపిస్తుంది విశ్వద యొక్క తల్లి. అలా గదిలోకి వెళ్ళినటువంటి విశ్వద తెచ్చారా ముక్కుపుడక అని అడగగానే తెచ్చాను, కాకపోతే వదిన గారు నీకో షరతు పెట్టిందని చెప్పి షరతు గురించి చెప్తాడు వేమన. ఆ షరతు విన్నటువంటి విశ్వద ఒక్కసారి స్టన్ అయిపోయి అలా ఎలా తీసుకోవాలి, ఇది ఒక పుణ్యస్త్రీ క్యారెక్టర్కు పెట్టే పరీక్ష కదా అనుకొని అలా తీసుకుంటే తన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని, ఇంకోవైపు తీసుకోకపోతే వేమారెడ్డి తన ప్రేమను ఎక్కడ శంకిస్తాడోనని విశ్వద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వేమారెడ్డి ఏం విశ్వద ఆలోచిస్తున్నావే, వచ్చి తీసుకో అని అంటాడు. చూడండి సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే ముందర నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అయ్యింది విశ్వద పరిస్థితి. తీసుకుంటే తన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, లేదంటే వేమన తన ప్రేమను శంకిస్తాడు. ఇలా ఈ రెండింటి మధ్య నలిగిపోతుంటుంది విశ్వద. ఇంతలో వేమారెడ్డి రా విశ్వద వచ్చి తీసుకో అనగానే ఇదిగో వస్తున్నానండి అంటూ తన క్యారెక్టర్ను చంపుకోలేక బాధపడుతూ ఏడుస్తూ అంటే ఆ బాధలో కన్నీళ్లు తుడుచుకుంటూ మెల్లగా తన శరీరాన్ని నగ్నంగా చేసి నడుచుకుంటూ వస్తుంది. అలా నగ్నంగా వస్తున్నటువంటి విశ్వదను వేమారెడ్డి కాసేపు చూసేసరికి ఆ విశ్వదపై అసహ్యం వేసి చీ ఏంటి విశ్వద ఇంత అసహ్యంగా ఉందేంటి అనుకొని చీదరించుకొని విశ్వదను ఆ నగ్న స్థితిలో విశ్వదను చూడలేక వేమారెడ్డి చేతిలో ఉన్న ముక్కబుడకను కింద పడేసి చీచీ అనుకుంటూ తన కళ్ళు మూసుకొని వెనక్కి తిరుగుతాడు. అలా వెనక్కి తిరిగానే విశ్వద వెంటనే చీర కప్పుకొని అది కాదండి అని నచ్చజెప్పడానికి వేమారెడ్డి దగ్గరకు వస్తుంటే చీచీ భ్రష్టురాలా నా దగ్గరికి రాకు, నిన్ను చూస్తుంటే నా అసహ్యం వేస్తుందని చెప్పేసి వేమారెడ్డి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు. దానితో విశ్వద వేమారెడ్డి నన్ను అసహించుకున్నాడు, ఇక నన్ను ఎక్కడ దూరం పెడతాడు అనేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది విశ్వద. అలా ఇంటికి బయలుదేరినటువంటి వేమారెడ్డికి మార్గం మధ్యలో ఆ యొక్క విశ్వద యొక్క నగ్న చిత్రాలు గుర్తుకు వచ్చి చీచీ దీనికోసమా ఇన్ని రోజులు నేను ఆశపడ్డది, దీనికోసమా నా ఇంటిని గుల్ల చేసింది, దీనికోసమా మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది అనుకొని విరక్తి చెంది చీదరించుకుంటూ సరాసరి వేగంగా వెళ్ళి వదిన గారి కాళ్ళ మీద పడి అమ్మా మాత నన్ను క్షమించు మాత, ఇన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను, మీరు పెట్టిన పరీక్ష వల్ల నాకు కనువిపోయిందమ్మా, నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి వదిన గారి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడు వేమారెడ్డి. దానితో వేమనలోని మార్పు చూసి చాలా సంతోషిస్తుంది వదిన గారు. అలా వదిన గారి కాళ్ళ మీద పడ్డ వేమారెడ్డి వదిన గారు నన్ను క్షమించండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నా యొక్క చేష్టల వల్ల ఇంటిని గుల్ల చేసిన అని చెప్పేసి వదిన గారిని వేడుకుంటుంటే వదిన గారు వేమన పైకి లేపుతూ సరే లేవయ్యా వేమన, ఏదో జరిగింది, ఇక నుంటైనా ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ఇంటి పట్టునే ఉంటూ కాస్త బాధ్యత తెలుసుకోవయ్యా అని చెప్తే అలాగే వదినే అని అప్పటి నుండి వేమారెడ్డి ఆ యొక్క కనువిప్పుతో వైరాగ్యం చెంది ఆ యొక్క ప్రేమ వ్యామోహాల మీద విరక్తి చెంది మానవ శరీరాల మీద ఆసక్తి తగ్గించుకొని వైరాగ్యం పెంచుకొని తిరుగుతూ ఉంటాడు. అలా వైరాగ్యం చెంది తిరిగేటప్పుడు వేమనకు ఒక్కొక్క విషయం గురించి బోధపడుతూ ఉంటుంది. అలా బోధపడ్డ వేమన ఇంటి పట్టునే ఉంటూ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో వదిన దగ్గర నుంచి కొన్ని మంచి మాటలు, జీవితానికి సంబంధించినటువంటి సత్యాలు ఇవన్నీ తెలుసుకొని వేమారెడ్డి కాస్త వేమనగా మారిపోవడం జరుగుతుంది. ఇక విశ్వద వేమారెడ్డి తనను దూరం పెట్టాడన్న బాధతో వేమారెడ్డి తిరిగి మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అభిరామయ్యతో వేమారెడ్డి పూర్తిగా వైరాగ్యం చెంది ఉన్నాడని తెలుసుకొని విశ్వద చాలా బాధపడుతుంది. ఇలా దీనికంతటికీ కారణమైనటువంటి తన తల్లిని నిందిస్తూ ఈ అత్యాస వల్లే ఇంతవరకు వచ్చిందని, చివరికి వేమారెడ్డి నన్ను ఒంటరివాడి చేశాడని తల్లిని నిందిస్తూ అలా వేమారెడ్డి యొక్క జ్ఞాపకాలతో జీవిస్తూ ఉంటుంది విశ్వద. వేమన గారి వదిన దగ్గర అభిరామయ్య అనేటువంటి స్వర్ణకారుడు ఉండేవాడు. అంటే ఆ రోజుల్లో రాజు యొక్క ఆస్థానంలో ప్రత్యేకంగా ఆ యొక్క రాణి కోసం అయితేనేమి వాళ్ళ సభ్యుల కోసం అయితేనేమి బంగారు నగలు చేయడానికి ప్రత్యేకంగా ఒక స్వర్ణకారుడికి గది కేటాయించేవారు. ఆ గదిలో ఈ యొక్క అభిరామయ్య అనేటువంటి ఒక స్వర్ణకారుడు వేమన గారి వదిన యొక్క బంగారు నగలు చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక డ్యూటీ లాగా అనమాట. పొద్దున వెళ్ళి కాస్త సమయం కేటాయించి సాయంత్రం వరకు పనిచేసి ఎంతో కొంత ఆ యొక్క బంగారు నగలను రూపుదిద్దుకొని మళ్ళీ ఈవినింగ్కి ఇంటికి వెళ్ళే వాళ్ళు అనమాట. సో ఆ యొక్క పనికి వేమన కాపలాగా ఉండేవాడు. అంటే అందరూ ఒకలా ఉండరు కదా, ఆ బంగారాన్ని ఇక్కడ దొంగతనం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఇంటి వాళ్ళను లేదంటే బట్టలను కాపలాగా పెట్టేవాళ్ళు. అలా వేమన ఆ స్వరకారుడు దగ్గర కాపలా ఉండేవాడు అనమాట. అయితే కొన్ని రోజులుగా ఆ యొక్క అభిరామయ్య పనిలోకి ఆలస్యంగా రావడాన్ని వేమన గమనిస్తూ ఉంటాడు అనమాట. ఒక 4-5 రోజుల నుండి లేటుగా వస్తుంటాడు. ఏంటబ్బా అభిరామయ్య ఈ మధ్య పనిలోకి చాలా ఆలస్యంగా వస్తున్నాడు అనుకొని ఎలాగైనా ఆ యొక్క ఆలస్యానికి కారణం తెలుసుకోవాలని వేమన ఆ రోజు సాయంత్రం అభిరామయ్య వెంట బయలుదేరతాడనమాట. అంటే అభిరామయ్యకు డౌట్ రాకుండా అభిరామయ్యనే ఫాలో అవుతూ వెళ్తాడనమాట.
అలా అభిరామయ్య వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా తూర్పు దిక్కుకు తిరిగి ఆ తూర్పు దిక్కులో ఉన్నటువంటి ఒక అడవిలోకి వెళ్తాడనమాట. అలాగే తనతో పూజ సామాగ్రి మరియు ఆ అడవిలో వెళ్తూ వెళ్తూ కొన్ని పూలను తీసుకొని ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొండ గుహలో తపస్సు చేస్తున్నటువంటి అంబికా శివయోగి అనేటువంటి ఒక యోగి దగ్గరికి వెళ్ళి అతన్ని పూజిస్తూ సేవ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇదంతా కూడా వేమన దూరం నుండి గమనిస్తాడనమాట. ఓహో, రోజు ఇక్కడికి వచ్చి తను పూజ చేసుకుని వెళ్ళడం వల్లే ఇంత లేట్ అవుతుందా అనుకొని వేమన చాటుగా ఇంకాస్త దగ్గరికి వెళ్తాడనమాట. అలా వేమన వాళ్ళిద్దరిని సమీపించిన తర్వాత ఆ యొక్క అంబికా శివయోగి అనేటువంటి యోగి అభిరామయ్యతో, చూడు అభిరామ, అవసాన దశ నాకు సమీపించింది, అంటే నేను అస్తమించే టైం దగ్గర పడింది. నీ యొక్క సేవకు మెచ్చిన వాడనై నీ సేవకు తగినది రేపు ఇదే సమయానికి నీకు చెప్తానని చెప్పి అక్కడికి రమ్మని చెప్తాడనమాట. అదే విషయాన్ని వేమన చాటుగా వింటాడనమాట. విని ఆ యొక్క యోగి అభిరామయ్యతో ఏం చెప్తాడా అని కుతూహలంతో ఆ యోగి అభిరామయ్యతో ఏం చెప్తాడో దాన్ని తనే వినాలనుకొని ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ యొక్క సమయానికి అభిరామయ్య పోకుండా తానే అక్కడికి వెళ్ళి అతను ఆ యోగి చెప్పేటటువంటి మాటను నేనే వినాలని చెప్పేసి వదిన గారి దగ్గరికి వెళ్ళి, వదిన ఎలాగైనా సరే ఈరోజు అభిరామయ్యను ఇంటికి వెళ్లకుండా ఆపమని చెప్తాడనమాట. ఎందుకయ్యా వేమయ్య అంటే, నా మంచి కోరిన దానివైతే ఈ ఒక్క సహాయం చేయండి వదిన, అది అని చెప్పేసి వేడుకుంటాడనమాట. సరే, దానికి అనుగుణంగానే వదిన గారు అభిరామయ్యను ఎలాగైనా సరే ఇంటికి వెళ్లకుండా ఆపడానికి అతని భర్త అయినటువంటి అనవేమారెడ్డితో మాట్లాడి ఎలాగైనా సరే ఇక్కడనే ఉంచేలా చూడండి అని చెప్తే ఆ వేమన అన్నయ్య అభిరామయ్యను ఈ రోజుకి ఇక్కడే ఉండవలసిందిగా ఆదేశిస్తాడన్నమాట. అలా రాజు యొక్క ఆదేశానుసారం అభిరామయ్య ఆ యొక్క అంబికా శివయోగి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతాడు. అలాగా అభిరామయ్య ఆ యొక్క ప్రతిఫలాన్ని నేను దక్కించుకోలేకపోతున్నాననే బాధతో చింతిస్తూ ఉంటాడనమాట. అలా అభిరామయ్య చింతిస్తూ ఉంటే మరోవైపు వేమన అభిరామయ్యలాగే ఒక చిన్న పూజ సామాగ్రి కొన్ని పూలతో ఆ యొక్క అంబికా శివయోగి దగ్గరికి బయలుదేరతాడనమాట. ఎందుకంటే వేమన ఆల్రెడీ వైరాగ్యంతో ఉన్నాడు, తత్వం బోధపడింది కాబట్టి ఎలాగైనా సరే ఆ యొక్క ప్రతిఫలాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వేమన ఆ యొక్క పూజ సామాగ్రి పూలతో పుష్పాలతో అడవిలోకి సరాసరి యొక్క అంబికా శివయోగి దగ్గరికి చేరుకుంటాడు. ఆ యోగి దగ్గరికి చేరుకున్నటువంటి వేమన ఆ యొక్క యోగిని పూజిస్తూ ఉంటే ఇంతలో ఆ యోగి కళ్ళు తెరిచి, నీవు ఎవరవు నాయనా అని అడుగుతాడనమాట. అలా అడిగినప్పుడు వేమన, నేను అభిరామయ్య శిష్యుడను, అతనికి రావడం కుదరలేనందున నన్ను పంపించాడని చెప్పి అబద్ధం చెప్తాడు. అలా చెప్పడంతో ఆ యోగి ద్రివేదృష్టితో చూసి ఈ వేమన అబద్ధం చెప్తున్నాడని తెలుసుకొని కాస్త కోపగించుకొని తర్వాత మళ్ళీ శాంతంగా ఆలోచించి, అయినా మనం ఎన్ని అనుకున్నా కూడా ఒక్కోసారి ప్రతిఫలం ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కుతుందనుకొని తెలుసుకున్న యోగి, రానాయన ఈ యొక్క ప్రతిఫలానికి అర్హుడవు నీవే అని చెప్పి నీకు ఒక మంత్రోపదేశాన్ని ఉపదేశిస్తానని చెప్పి ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తాడనమాట. ఆ మంత్రంలో సృష్టి యొక్క రహస్యం దాగి ఉంటుందన్నమాట. ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వేమన యోగికి సాష్టాంగ నమస్కారం చేసి ఇక సెలవు గురువారు అని చెప్పేసి అక్కడ నుండి ఇంటికి బయలుదేరతాడనమాట. ఇంటికి బయలుదేరినటువంటి వేమన సరాసరి అభిరామయ్య దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి, అభిరామయ్య నన్ను క్షమించవయ్యా అంటే, అయ్యో నేను నిన్ను క్షమించడం ఏంటయ్యా వేమయ్య, లే అంటాడనమాట. అనగానే, లేదు అభిరామయ్య, నీకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని నేను దొంగిలించి ఉన్నాను, నన్ను క్షమించవయ్యా, నన్ను క్షమించానంటే తప్ప నీ కాలు విరవడం అనేసరికి సరే లే అని చెప్పి వేమనను పైకి లేపుతాడనమాట. పైకి లేచిన తర్వాత, అభిరామయ్య నీ వల్ల నేను జీవిత ధన్యుడనైనాను కాబట్టి నీ యొక్క పేరు ఈ సమాజంలో చిరస్థాయిగా ఉండేలా చేస్తానని చెప్పి అభిరామయ్యకు వేమన మాటిస్తాడనమాట. అలా మాటిచ్చిన వేమన సరాసరి వదిన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఒకసారి పాదాభివందనం చేసుకొని అప్పటి నుండి ఆ యొక్క అంబికా శివయోగి ఉపదేశించినటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉచ్చరిస్తూ జీవిత సారాంశాలను, సృష్టి రహస్యాలను, వేద సారాంశములను, వైరాగ్యాన్ని పెంపొందించుకొని ఆ రోజు నుండి తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలని, అనుభవాలను సమాజానికి ఉదాహరణలుగా చెబుతూ ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అని తెలుసుకున్నటువంటి వేమన కాస్త యోగి వేమనగా మారి దేశ సంచారిగా మారి ఊరూరా తిరుగుతూ సమాజంలో జరిగేటువంటి సంఘటనలను, దుర్మార్గాలను, దురాచారాలను, మూఢనమ్మకాలను అరికట్టడానికి తన యొక్క ఆటవేలది పద్యాలను ఈటలుగా మలిచి ఆ యొక్క పద్య కవిత్వానికి మకుటంగా విశ్వద అభిరామ వినురవేమ అనే మకుటంతో ఆ రోజుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మకుటం గురించి మాట్లాడుకుంటే, విశ్వద అంటే అర్థం సంస్కృతంలో అంతా తానైన వారిని విశ్వద అంటారన్నమాట. అంటే మనకు ఎవరైతే జీవిత సర్వస్వం అవుతారో వారిని విశ్వద అని పిలుచుకోవచ్చు. అలాగా వేమనకి అతని వదిననే సర్వస్వం, తల్లి వదిన అన్ని తానే పెంచి తానే చూసుకుంది కాబట్టి అతను వదిన గారిని విశ్వద అని వర్ణించడం, ఇంకో కోణంలో విశ్వద అనే తన ప్రియురాలి వలన అతనికి కనువిప్పు కలగడం,
అంటే కనువిప్పు కలిగించింది వదిన గారు అయినప్పటికీ ఆ కనువిప్పు కలిగింది మాత్రం విశ్వద నుంచే కాబట్టి ఆ యొక్క మకుటాన్ని విశ్వద మరియు తనకు ఈ మంత్రఫలాన్ని అందించిన అభిరామయ్యను జోడిస్తూ తన పద్య మకుటంగా విశ్వద అభిరామ వినురవేమ అనే మకుటాన్ని వాళ్ళిద్దరి పేరుతో ఆ మకుటాన్ని చిరస్థాయిగా నిలిపాడు వేమన. ఇక్కడ చూడండి వేమన ఎంత గొప్ప వాడంటే జ్ఞానం కలిగింది వేమనకి, పద్యం చెప్పింది వేమన, సమాజానికి బోధన చేసింది వేమన. అయినప్పటికీ ఆ మకుటం చూడండి విశ్వద అభిరామ వినురవేమ అంట. అంటే వేమన సమాజానికి వేమన హితబోధ చేస్తూ ఉంటే వేమనకి విశ్వద మరియు అభిరామ హితబోధ చేస్తున్నట్టుగా రాశాడు మకుటంలో. అంటే ఆ యొక్క జ్ఞానాన్ని సమాజానికి ఇండైరెక్ట్గా విశ్వద మరియు అభిరామ అనేటువంటి ఇద్దరు కూడా వేమన ద్వారా అందించినట్టుగా రాసుకున్నాడు. చాలా అద్భుతం కదా. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని విశ్వద మరియు అభిరామ నీకు చెబుతున్నారు వినుర వేమ అన్నట్టుగా రాసుకున్నాడు. ఒకసారి నేను వేమన దేని గురించి ఆయన పద్యం రాయలేదేమో అని బుక్స్లో చూస్తే వాట్ హీ డిడ్ నాట్, దేని గురించి ఆయన రాయంది అనిపించింది. కులాలు, మతాలు, దేవుడు, సమాజంలో అసమానతలు, మనుషుల ప్రవర్తనపై, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, మనసు గురించి, ఇలా ఎన్ని ఆయన రాయని పద్యం అంటూ లేదు, ఆయన రాయని అంశం అంటూ లేదు. దేని గురించి ఆయన రాయింది. మనకి ఏదైనా పలానా దాని మీద పద్యం కావాలి అంటే దాని మీద ఖచ్చితంగా ఉంటుంది. అంతటి మహాజ్ఞాని యోగి వేమన, తత్వవేత్త, సంఘ సంస్కర్త. ఆయన రాసిన ప్రతి పద్యంలో ఒకటి మనకు ఎక్కువగా అనిపిస్తుంది, అదేంటంటే తత్వం. ఏ పద్యం తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క పద్యంలో మనకు తత్వం క్లియర్గా కనిపిస్తుంది. ఆ తత్వం ఏంటిది, ఎలా చెప్పాడన్నది మనం రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. సో వేమారెడ్డికి విశ్వద వల్ల కనువిప్పు కలిగిన తర్వాత అభిరామయ్యను వేమన మభ్యపెట్టి అభిరామయ్యకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని ఆ యొక్క యోగి నుండి మంత్రోచ్చారణ రూపంలో తీసుకున్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకొని యోగిగా మారి చెడు తిరుగుళ్ళు, చెడు సావాసాలు మానేసి ఇంటి పట్టునే ఉంటూ వదినగారు అన్నగారు చెప్పినటువంటి మాటలు వింటూ మెలిగేవాడనమాట. ఇలా మెలుగుతూ ఉంటూ అతను కాలక్రమంలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. అలా వ్యవసాయం చేయాలనుకొని అన్న దగ్గరికి వెళ్ళి అన్న దగ్గర ఉన్నటువంటి కొంత భూమిలో కొంత గుత్తకు అంటే లీజుకు తీసుకొని వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అలా వేమన వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు కంటిన్యూగా నష్టం రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇతనికి వైరాగ్యం అని చెప్పుకున్నాం కదా. ఈ వైరాగ్యం కలిగినప్పుడు ఏంటంటే పంటను దెబ్బతీసేటువంటి పురుగులు కానీ, ఈ క్రిమి కీటకాలు కానీ అటువంటివి పంట మీదకి వచ్చినప్పుడు ఏంటంటే అవి పంటను నాశనం చేస్తాయి. సో మనకు తెలిసిందే కదా. అదే మనమైతే ఏం చేస్తాం, ఆ యొక్క పురుగులు లేదంటే అటువంటి క్రిమి కీటకాలను మనం మందులు కొట్టి స్ప్రే చేసే ఎరువుల జల్లో నాశనం చేస్తాం. కానీ వేమన వైరాగ్యం కలవాడై, వైరాగ్యం ఆవరించిన వాడై ఆ యొక్క సమయంలో ఆ పురుగులు పంటను నాశనం చేస్తుంటే సాటి జీవులుగా భావించి వాటి యొక్క కడుపు నింపుకోవడానికి అలా చేస్తున్నాయని చెప్పేసి వదిలేసాడే తప్ప లేదు ఏదంటే ఎరువు జల్లో లేదంటే వాటిని నాశనం చేయాలని చేయలేదు. కాబట్టి అవేం చేస్తాయి, అవి పంటను తింటాయి. పంట నష్టపోయేది ఎవరు, వేమన గారు. సో ఆ యొక్క సహృదయ దృక్పథంతో కడుపు నింపుకునే ఉద్దేశంతో పంటను తింటున్నాయని చెప్పేసి వదిలేస్తాడనమాట. అలా కంటిన్యూగా 5-6 సంవత్సరాలు కూడా అతను పంట నష్టం చూస్తూనే ఉంటాడు. కానీ అలా వరుసగా పంట అనేది నష్టం రావడం వల్ల, ఒక 5-6 సంవత్సరాలు నష్టం రావడం వల్ల వేమన అన్నగారి ఇండ్లు అయితేనేమి, వేమన ఇండ్లు అయితేనేమి పూర్తి ఇంకా దీన అవస్థలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వేమన విశ్వద ప్రేమ వ్యామోహంలో పడి ఆ యొక్క ఉన్నటువంటి సామాన్లు కానీ, బంగారాన్ని కానీ, సొమ్మును కానీ అంతా వాళ్ళకి దోచిపెట్టడం వల్ల ఆడికే ఇల్లు గుల్లైపోయింది. దానికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి పంట నష్టం ఇంకా దెబ్బతీస్తానమాట. అంటే పంటకి మొదట మనం పెట్టుబడి పెడతాం కదా, అలా కంటిన్యూగా 5-6 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పెట్టుబడి ఎక్కువైపోయి లాభం రాక నష్టపోయి దీనావస్థలోకి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇల్లు. అలా కంటిన్యూగా పంట నష్టాన్ని చూసినటువంటి వేమన దీనాస్థితిలోకి వెళ్ళిపోయి, బాధల్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను ఏం పంట వేస్తే నాకు లాభాలు వస్తాయి అని చెప్పేసి, అయినా సరే ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది, ఏదైనా ప్రయత్నంతోనే మనం ప్రతిఫలం పొందుతామని చెప్పేసి మోర్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా అతను భూమిని మళ్ళీ 1-2-3 సార్లు దున్ని భూమిని బాగా సారవంతం చేసి ఎలాగైనా సరే ఈసారి ఖచ్చితంగా మంచి పంటను లాభసాటిగా తీయాలని చెప్పేసి, మంచి దిగుబడి తీయాలనే ఉద్దేశంతో వెర్రిపుచ్చను విత్తనంగా నాటుతాడనమాట. వెర్రిపుచ్చ అంటే మీకు ఐడియా ఉందో లేదో, మనకు మామూలుగా పుచ్చకాయ అయితే తినే పుచ్చకాయ అనమాట. వెర్రిపుచ్చ అంటే అది దేనికి పనికిరాదు, అటు తిన్నీకి పనికిరాదు, ఏదన్నా కర్రీ చేసుకుందామో పనికిరాదు. అటువంటి వెర్రిపుచ్చను నాటుగా వేస్తాడు పొలంలో. అలా పొలంలో వెర్రిపుచ్చ విత్తనాలు నాటడానికి వచ్చినటువంటి కూలీలు విత్తనం నాటేటప్పుడు వేమనను చూసి నవ్వుకుంటారనమాట. అరే ఇతనెక్కడి వెర్రి మనిషి, ఎవరైనా వెర్రిపుచ్చను పొలంగా వేసుకుంటారా, మామూలుగా పనికొచ్చే పంటలు వేస్తేనే మనకు సరిగ్గా చేతికి రావే, అటువంటిది ఒక వెర్రిపుచ్చను వేసుకొని మనకు ఏం ఉపయోగం అని చెప్పేసి ఆ వేమనను చూసి అంతా వెర్రివాడు వెర్రి వేమన అని చెప్పేసి నవ్వుకుంటారనమాట. అది ఎంతైనా రాజుగారి పొలం కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఒక 10 ఎకరాలు. అలాంటి 10 ఎకరాలలో కూడా అతను
ఈ యొక్క వెర్రిపుచ్చను పాదుగా పెడతాడనమాట. ఆ వచ్చినటువంటి కూలీలు వెర్రిపుచ్చ విత్తనాలను నాటి వెళ్ళిపోతారు. మొత్తానికి వెర్రిపుచ్చ విత్తనాలను నాటినటువంటి వేమన ఆ విత్తనం నాటినటువంటి పొలానికి 2-3 సార్లు నీళ్ళు అందిస్తాడనమాట. అలా నీళ్లు పెట్టిన కొంతకాలానికి ఆ యొక్క వెర్రిపుచ్చ పంట అనేది మొలకెత్తి పెద్దగా అయిపోయి ఆ 10 ఎకరాలలో కూడా విపరీతంగా పంట రావడం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు పంట వచ్చినప్పటికీ ఆ పంట సరిగా చేతికి రాక, దిగుబడి రాక నష్టాలు చూసినటువంటి వేమన ఈసారి అది అప్పుడు పనికొచ్చే పంట వేసినా నష్టాలు చూసినాడు. ఈసారి ఇప్పుడు పాతినటువంటి వెర్రిపుచ్చ అనేది విపరీతంగా ఆ యొక్క పొలంలో దిగుబడి వస్తుంది అనమాట. అలా విపరీతంగా వచ్చినటువంటి పంటను చూసి వేమనకు ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి ఇది ఇంత విపరీతంగా పంట వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇంత ఎక్కువ మొత్తంలో పంటను తీయాలంటే ఎక్కువ కూలీలు అవసరం, ఎక్కువ కూలీలు వస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక ఉపాయం ఆలోచించి ఒక దండోరను, అంటే ఊర్లో దండోర వేసే ఒక వ్యక్తిని పిలిపించి ఈ పుచ్చకాయల పంట ఎవరైతే కోస్తారో వాళ్ళకు పుచ్చకాయలనే కూలీలుగా ఇస్తామని చెప్పేసి దండోర వేయమని చెప్తాడు. అలా దండోర వేసేవాడు ఊర్లో తిరుగుతూ దండోర వేస్తుంటే జనాలు బజారులోకి వచ్చి ఆ యొక్క దండోర విని నవ్వుకుంటారనమాట. అరే, ఆ పంట వేయడమే ఒక వెరితనం అనుకుంటే ఆ యొక్క కూలీలకు కూడా మళ్ళీ కూలీల బదులు వెర్రిపుచ్చలు ఇస్తే వెర్రిపుచ్చలు కూలీలు ఏం చేసుకుంటారని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట. అలా దండోర వేయించిన తర్వాత వేమన మరుసటి రోజు పుచ్చకాయల కోతకు సమయం వచ్చిందని చెప్పేసి ఒక్కడే వెళ్ళి ఆ పొలం దగ్గర నిల్చొని కూలీల కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అలా ఎదురు చూసిన ఎంతసేపటికి కనుచూపు మేరలో కూడా ఒక్క కూలీ కూడా కనపడారనమాట. అయినా వేమన ఎవరో ఒక రాకపోరాన్న ఆశతో అలా చూస్తూనే ఉంటాడనమాట. ఆ ఊళ్ళో తిండికి కూడా గతిలేనటువంటి ఒక ముసలావిడ నానా కష్టాలు పడుతూ జీవితం సాగిస్తూ ఉంటుందన్నమాట. ఆ ముసలావిడికి ఒక మనవడు ఉంటాడు. ఆ మనవడికి కూడా పెళ్ళై ఉంటుంది. అయితే ఆ మనవడు ఇంటి బాధ్యత లేకుండా గాలి తిరుగులు తిరుగుతూ ఇంటి పట్టించుకోకుండా ఊరికే తిరుగుతూ ఆ ముసల్ది వాడి భార్య ఏది తెచ్చి పెడితే తింటూ ఉంటాడనమాట. సో అటువంటి సమయంలో ఈ యొక్క దండోర విని ఆ యొక్క ముసల్ది ఏదో ఒక కాయ, కనీసం ఒక పూట కూరకైనా వస్తుందని చెప్పేసి ఆ యొక్క వెర్రిపుచ్చను కోయడానికి పొలానికి వస్తుందన్నమాట. అలా ఆ ముసలావిడ రావడాన్ని గమనించినటువంటి వేమన చాలా సంతోషిస్తాడనమాట. ఆ పంట కోతకు వచ్చినటువంటి ముసల్ది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పుచ్చకాయలను కోసి సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో వేమన గారి చేతుల మీదుగా కూలీగా 2 పుచ్చకాయలను తీసుకొని ఇంటికి వెళ్తుందనమాట. అలా వెర్రి పుచ్చకాయలతో ఇంటికి వెళ్ళినటువంటి ముసల్ది ఆ రాత్రికి వంట చేసే క్రమంలో కత్తిపీట ముందర పెట్టుకొని వెర్రి పుచ్చకాయలను కొయ్యబోతుంటే ఇంతలో ఆమె మనవడు వస్తాడనమాట. అలా ఇంట్లోకి వచ్చినటువంటి మనవడు ఆ ముసలావిడ కొయ్యబోయేటువంటి వెర్రి పుచ్చకాయలను చూసి కోపం తెచ్చుకొని ఆ కోపంలో వేగంగా ముసల్దాని కాడికి వచ్చి, ఏం చేద్దామని ముసల్దానా, వెర్రి పుచ్చకాయలని తెచ్చుకున్నావు, ఆడొక వెర్రోడు నువ్వు ఒక వెర్రిదానివి, ఈ వెర్రి పుచ్చకాయలతో ఏం చేసుకుంటావు అని చెప్పి ఆ యొక్క వెర్రి పుచ్చలను చేత్తో తీసుకొని కోపంతో బండకేసి కొడతాడు అనమాట. అంటే నేలకేసి గట్టిగా కొడతాడు. అలా కొట్టేసరికి ఆ యొక్క పుచ్చకాయల నుండి ముత్యాలు బయటపడతాయి. ఆ ముత్యాలను చూసినటువంటి ఆ మనవడు, ముసల్ది, ఆ మనవడి భార్య ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారనమాట. అరే, పుచ్చకాయలో ముత్యాలు ఎట్లా? అలా ఆశ్చర్యపోయి వెంటనే ముగ్గురు లేచి కింద పడ్డటువంటి ముత్యాలను ఏరుకొని ఒక డబ్బాలో ఎత్తుకొని పెట్టుకుంటారనమాట. అలా ఎత్తి పెట్టుకున్న తర్వాత ముసల్ది, అరే మనవడా, వేమన గారి పొలంలో పుచ్చకాయల్లో ఇత్తనాలకు బదులు ముత్యాలు ఉన్నాయిరా అని చెప్పేసి ఊర్లో ఎవరికి చెప్పకుండా ఆ విషయాన్ని దాచిపెట్టుకొని అలాగే మరుసటి రోజు ఇలా ముగ్గురు పుచ్చకాయ కోతకు మళ్ళీ అదే పొలానికి వెళ్తారనమాట. అలా ముగ్గురు ఆ పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పుచ్చకాయను కోతగా కోసి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఆ ముగ్గురు కూడా వేమన గారు కూలీగా ఇచ్చే 2 పుచ్చకాయలు కాకుండా ఆ ముగ్గురు దొంగతనంగా తలా 2 పుచ్చకాయలు, అంటే మొత్తం 6 పుచ్చకాయలు ఎక్స్ట్రా ఇంటికి తీసుకొని వెళ్తారనమాట. అలా వెళ్ళిన తర్వాత ఆ ముసలావిడ మనవడు తెచ్చినటువంటి అన్ని పుచ్చకాయలు కూడా నేలకేసి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అయితే అలా కొట్టడం కంప్లీట్ అయిన తర్వాత కేవలం వేమన గారు కూలీలుగా ఏ పుచ్చకాయలు అయితే ఇచ్చాడో ఆ పుచ్చకాయల్లో మాత్రమే ముత్యాలు బయటపడతాయి, మిగతా అన్ని దాంట్లో కూడా విత్తనాలు బయటపడతాయి. అప్పుడు ఆ వేమన గొప్పతనం గమనించినటువంటి ముసల్ది ఇంటి బయటకు వెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తుంది. అది విన్న జనాలు ముక్కున వేలేసుకొని అవునా నిజమా అనుకుంటూ, అయితే మనం వెళ్దామని ఒకరికొకరు అనుకొని ఆ మరుసటి రోజు ఊర్లో సగం జనం ఆ యొక్క వెర్రిపుచ్చను కోయడానికి ఆ వేమన గారి పొలానికి వెళ్తారనమాట. వెళ్ళిన ఆ జనమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు వెర్రిపుచ్చకాయను, ఆ యొక్క 10 ఎకరాల్లో ఉన్నటువంటి వెర్రిపుచ్చకాయను కోతగా కోసి ఆ యొక్క పంటను ఒక చోట చేర్చి సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంకి అందరూ వరుసగా నిలబడి వేమన గారి చేతుల మీద ఆ యొక్క పుచ్చకాయలను కూలీలుగా 2 పుచ్చకాయలను తీసుకోవడం జరుగుతుంది. అలా వేమన గారి చేతుల మీద కూలీలుగా తీసుకున్నటువంటి 2 పుచ్చకాయలను ఆ జనాలు ఇంటికెళ్ళి బద్దలు కొట్టగా అందులో నుంచి ముత్యాలు బయటపడి అప్పుడు జనాలకు వేమన గారి గొప్పతనం అర్థమయ్యి వేమన ఇంటి దగ్గరికి వచ్చి అప్పటి వరకు వెర్రి వేమన అన్నటువంటి ప్రజలు వేమనను మహానుభావుడని, మహానీయుడని, దైవస్వరూపుడని, మహాత్ముడని అందరూ పొగుడుతుంటే ఆ యొక్క పొగడ్తలను విన్నటువంటి వేమన గారి వదిన చాలా గర్వపడుతుంది.
అలా ఎక్కువ మొత్తంలో పంటను తీసినటువంటి వేమన ఆ మరుసటి రోజు అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు పంట చేతికి వచ్చింది, చాలా దిగుబడి ఎక్కువగా వచ్చింది, పంచుకుందాం రా అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఆ మాట విన్న వేమన అన్న అన్నవేమారెడ్డి నవ్వుతాడనమాట. పనికిరాని పంట ఎంత దిగుబడి వస్తే ఏం లాభం అనుకొని వేమనను చూసి నవ్వుకుంటాడు. ఆ మాటలకి వేమన సరే అన్నగారు మీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన తర్వాత ఇదంతా విన్నటువంటి వేమన వదిన నరసమాంబ వేమన వెళ్ళిపోయిన తర్వాత వేమన యొక్క గొప్పతనం తెలిసినేది కాబట్టి తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యో నా మాట విని కాస్త పంటను భాగంగా తెచ్చుకోండి అది అని చెప్పి భర్తకు చెప్తుంది. అది విన్న భర్త అతని భార్యకెళ్ళి చూసి, నీకేమైనా పిచ్చా, వాడేదో పిచ్చి పంట వేసుకొని దిగుబడి ఇస్తే నువ్వు పిచ్చిదానిలాగా వచ్చి నన్ను భాగం తెచ్చుకోమంటావేందో అని చెప్పి కోపడతాడు. అతని భార్య పట్టు వదలకుండా ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి పంటను భాగం తెచ్చుకునేలా ఒప్పించి అన్నగారిని పొలం దగ్గరికి పంపిస్తుందన్నమాట. అలా పొలం వద్ద పంటకు కాపలా ఉన్నటువంటి వేమన అన్నగారి రాకను గమనించి రండి అన్నగారు అని చెప్పి పిలిచి దాదాపుగా వచ్చిన పంటలో సగం పంటను తన చేతుల మీదుగా అన్నగారికి అందిస్తాడనమాట. అలా సగం పంటను అందుకున్న తర్వాత అతని అన్న ఏం చేసుకోవాలి ఈ యొక్క పుచ్చకాయలని చెప్పేసి, తినడానికే పనికిరావు, అమ్ముకోవడానికే పనికిరావు అని చెప్పేసి చేతిలో పట్టుకున్నటువంటి పుచ్చకాయలను రెండింటిని బండకేసి కొడితే అందులో నుండి ముత్యాలు బయటపడతాయి. ఆ ముత్యాలు చూసినటువంటి అన్నగారు ఆశ్చర్యపోయి అతనికి వేమన చేతుల మీద ఇచ్చినటువంటి పుచ్చకాయలన్నీ పలగొట్టి ఆ యొక్క ముత్యాలను పోగు చేసుకొని ఒక సంచిలో దాచుకుంటాడనమాట. అప్పుడు అన్నగారికి వేమన యొక్క గొప్పతనం అర్థమయ్యి, నన్ను క్షమించు వేమయ్య, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని చేతులెత్తి దండం పెట్టబోతుంటే ఒక్కసారిగా వేమన అయ్యో అన్నగారు సోదర అనేసి అతన్ని హగ్ చేసుకొని ఇద్దరు సంతోషంగా ఆ యొక్క ముత్యాలు దాచుకున్నటువంటి సంచిని తీసుకెళ్లి పట్టణానికి వెళ్ళి ఆ ముత్యాలన్నీ అమ్మగా వచ్చినటువంటి సొమ్మును ఊరికి తీసుకొచ్చి వాళ్లకు ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులన్నీ కూడా కట్టుకొని మిగిలిన వాటిని మరలా వ్యాపారస్తులకు అమ్మి వచ్చిన ఆ సొమ్ముతో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రజలకు మంచి చేసుకుంటూ అక్కడక్కడ సత్రాలు కట్టిస్తూ గుళ్ళు కట్టిస్తూ ఇలా ఎన్నో ప్రజలకు గుర్తుండిపోయే పనులు చేసుకున్నారు. అలా రోజు మంత్రాన్ని ఉచ్చరిస్తూ యోగి వేమనగా మారి దేశ సంచారం చేస్తూ ఊరూరా తిరుగుతూ తనకు మంత్రోపదేశం వల్ల వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఊరూరా తిరుగుతూ ఆ యొక్క జ్ఞానాన్ని పద్యాలలో ఇమర్చి తన జీవితంలోని అనుభవాలను ప్రజలకు పద్య రూపాల్లో అందిస్తూ దేశ సంచారం చేసేవాడని చెప్పుకున్నాం. అలా దేశ సంచారం చేసే రోజుల్లో ఊరూరా తిరుగుతూ ఒక ఊరికి వెళ్తాడనమాట. అయితే తమ ఊరికి యోగి వేమన గారు వస్తున్నటువంటి వార్త ముందే తెలుసుకున్నటువంటి ఆ ఊరి ప్రజలు, ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు, ఎవరైతే సంపన్నులు ఉంటారో సంపన్నులు సామాన్యులు అందరూ కూడా యోగి వేమనకు తమ వంతు నైవేద్యం సమర్పించుకోవాలని చెప్పేసి అందరూ కూడా తమకు నచ్చినటువంటి వంటకాలను, రుచికరమైన భోజనాలు, విందు భోజనాలు అన్నీ ఏర్పాటు చేసుకొని ప్లేట్లలో పెట్టుకొని ఆ యోగి వేమన వచ్చే స్థలానికి అందరూ కూడా గుంపుగా రావడం జరుగుతుంది. అలా వాళ్ళు కాసేపు వెయిట్ చేసిన తర్వాత యోగి వేమన ఆ గ్రామానికి రానే వస్తాడు. వచ్చేసి ఆ యొక్క ఊళ్ళో ప్రజలకు తన యొక్క జీవితంలోని అనుభవాలను పద్యాల రూపంలో ఆ యొక్క జ్ఞానాన్ని వేదంలోని సారాంశాలను పద్యాలుగా చెప్పుకుంటూ వెళ్తూ ఆ గుడి దగ్గరికి చేరుకుంటాడనమాట. అలా అతను ఆలయానికి చేరుకునేసరికి రాత్రి కావడంతో యోగి వేమనకు నైవేద్యంగా తెచ్చినటువంటి వంటలను ఆ ఊరి ప్రజలు సంపన్నులు ముందు మాదంటే మాయి తిను, మా వంట తిను అని చెప్పేసి అందరి ప్లేట్లు ఆ యోగి వేమన ముందు పెడతారనమాట. ఎందుకంటే మహాత్ముడు అయినటువంటి యోగి వేమన ఎవరి ప్లేట్లో వంటకాన్ని అయితే యోగి వేమన తాకుతాడో ఆ యొక్క వంటకము ధనంగా మారిపోతుంది అనమాట. అంటే ధనం అంటే అది బంగారు కావచ్చు, డబ్బు కావచ్చు, లేదంటే ముత్యాలుగా మారడం, అలా ధనంగా మారిపోతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు ఫస్ట్ మాదంటే మాది, మా ప్లేట్ అంటే మాది, మా వంటకం అంటే మా వంటకం రుచి చూడమని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పెడుతుంటే యోగి వేమన ఆ ఆలయానికి వచ్చే మార్గంలో ఒక ముసలావిడ, ఒక అందురాలు భిక్షాటన చేసి ఆ యొక్క భిక్షాటన చేసినటువంటి అన్నాన్ని తింటూ కనిపిస్తుందన్నమాట. ఎంతైనా వేమన వైరాగ్యం కలవాడై తత్వం తెలిసిన వాడు కాబట్టి ఆ యొక్క విందు భోజనాల మధ్య నుండి లేచి వెళ్ళి ఆ గుడి బయట ఉన్నటువంటి ఆ యొక్క అందురాల దగ్గరికి వెళ్ళి ఆమె తింటున్నటువంటి భోజనం ముందు కూర్చొని అవ్వ నాకో ముద్ద పెట్టవా అని అడుగుతాడనమాట. అలా అడగగానే ఆ అందురాలు నేనే అడుక్కొని తినే స్థితిలో ఉన్నాను ఆయన, నేనేమో నీకు సహాయం చేయగలను అని, అయినా సరే నాకు ఒకరి కడుపు నింపే భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన అంటూ ఇదిగో పట్టు అంటూ తన కంచంలోని కాస్త ముద్ద తీసి తినిపిస్తుంది. అలా తినిపిస్తూ ఎవరు నాయన నువ్వు అని అడుగుతుందనమాట. ఆ మాటకి వేమన గారు నేను వేమననమ్మ అంటాడు. ఆ మాటకు అందురాలు ఎంతో సంతోషించి ఏంటి నాయన నువ్వు వేమనవా అంటూ తన చేతులతో వేమన ముఖాన్ని తడుముతూ అయినా నీ వంటి మహానుభావుణ్ణి చూడలేనందుకు నేను చాలా దుఃఖిస్తున్నాను ఆయన అని అంటుందన్నమాట. ఆ మాట అనడంతో వేమన ఏంటమ్మా నన్ను చూడాలని ఉందంటే అవును ఆయన అంటది.
అప్పుడు వేమన తన మహత్యంతో ఆ యొక్క అంధురాలకి కళ్ళు తెప్పించడం జరుగుతుంది. అది చూసినటువంటి ప్రజలు వేమన చేసినటువంటి అద్భుతానికి, వేమన చెప్పినటువంటి గుణపాఠానికి సిగ్గుతో తల వంచుకొని ఆ యొక్క వేమనను పోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వేమన యోగి వేమనగా మారిన తర్వాత చేసినటువంటి అద్భుతం. ఇలా ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ చరిత్ర మరవడం వల్ల చాలా వరకు ఆయన చేసినటువంటి అద్భుతాలు, గొప్ప పనులు అవన్నీ కూడా చరిత్రలో మరుగున పడిపోయినాయి. సో వేమన ఎంత గొప్పవాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో చూశారు కదా. ఇది ఫ్రెండ్స్ ఇతని గొప్పతనం. ఇలాంటి గొప్ప వ్యక్తిని సమాజం మర్చిపోతూ ఉండడం చాలా బాధాకరం. వేమన యోగిగా మారిన తర్వాత దేశ సంచారి ఊరూరా తిరుగుతూ తన పద్య కవిత్వాన్ని ప్రజలకు చెప్పుకుంటూ, తన జ్ఞానాన్ని కవిత్వంలో పంచుకుంటూ, తన జీవిత అనుభవాలను, వేదాలలోని సారాంశాలను కవిత్వంగా మలచి ప్రజలకు చెప్తూ ప్రజల్లో తెచ్చేటువంటి చైతన్యాన్ని చూడలేక వేమన అంటే గిట్టని కొంతమంది కవి పండితులు వేమన గారు అలా చెప్తూ ఉంటే తన వెంట వెళ్ళేటువంటి శిష్యులు ఆ యొక్క కవిత్వాలను, పద్యాలను తాటాకులపై రాసి వాటిని ఒకచోట భద్రంగా పెట్టేవాళ్ళనమాట. ఎవరైతే ఈ గిట్టని కవి పండితులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క తాటాకులను భద్రపరిచిన స్థలాలను నిప్పు పెట్టి కాల్చడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో కవిత్వం అంటే ఇలా ఉంటుందని ప్రజలకు చాలా మందికి తెలియదు. ఆ రోజుల్లో చదువు ఎక్కువ లేకపోవడంతో ప్రజల్లో చదువుకున్న వాడు చెప్పిందే వేదం, పాండిత్యం తెలిసిన వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేదన్నమాట. ఆ రోజుల్లో రాజుల ఆస్థానాల్లో కొంతమంది కవి పండితులు తమ పొట్టకొట్టి కోసం తమకు వచ్చినటువంటి పాండిత్యాన్ని కవిత్వంగా మలిచి మహాభారతం, రామాయణం లాంటి ఘట్టాలను తీసుకొని కవిత్వంగా మలిచి కవిత్వాలను ఈ యొక్క రాజ్యసభల్లో రాజులు సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో అందరి ముందు పండితులు ఆ యొక్క కవిత్వాన్ని చదివి వినిపించి ఆ రాజును మెప్పించి రాజు ద్వారా కొన్ని వరాలు పొంది ఆ వరాలతో వాళ్ళ యొక్క వారి కుటుంబాలను పోషించుకునేవారు. ఇంకోటి ఏంటంటే సమాజంలో ఇలాంటి పండితులకు లేదంటే కాస్త చదువున్న వారికి ఎక్కువ విలువ ఉండేది ఆ రోజుల్లో. అబ్బో అతను గొప్ప పండితుడురా, అతనికి కవిత్వం తెలుసు, అతను రాజునే మెప్పించినటువంటి గొప్ప కవి అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళ గురించి గొప్పగా చెప్పి వాళ్ళకు తగిన మర్యాద ఇచ్చేవారు అనమాట. ఎందుకంటే కవిత్వాలు కేవలం ఆ యొక్క రాజ్యసభల వరకే ఉండేటివి. ఎందుకంటే ప్రజలకు ఈ కవులు కవిత్వాన్ని చెప్పేవారు కాదు. ఎందుకంటే అవి అన్నీ కూడా కవిత్వాలు సంస్కృతంలో ఉండేటివి. ఆ సంస్కృతాన్ని వాళ్ళు కవిత్వంగా మలిచి వాళ్ళు రాజులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ యొక్క జ్ఞానంతో కవిత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళు మెచ్చుకొని ఆ వరాలు అనేటివి ఆ పండితులకు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే అప్పట్లో కవిత్వాలకు కొన్ని రూల్స్ ఉండేటివి. అంటే కవిత్వం అంటే ఇలానే రాయాలి అనేటువంటి కొన్ని రూల్స్ ఉండేటివి. చూడండి, మ్యాక్సిమం కవిత్వాలన్నీ కూడా ఛందస్సులలో ఉంటాయి. ఛందస్సులో కవిత్వాలు ఏంటంటే ఎక్కువ భాగం కూడా సంస్కృతం నుండి తీసుకొని వాటిని ఛందస్సులో మనకు అందించడం జరుగుతుంది. అటువంటి కవిత్వాలు మనకు త్వరగా అర్థం కావు. అటువంటి రోజుల్లో కవిత్వం అంటే ఇలానే రాయాలి అన్న రూల్స్ ఉన్న రోజుల్లో వేమన గారు ఆ యొక్క రూల్స్ ను బ్రేక్ చేస్తూ కవిత్వాన్ని ఛందస్సులోనే కాదు ఆట వెలదిలో కూడా కవిత్వాన్ని చెప్పొచ్చు అని తన యొక్క పద్యాల ద్వారా నిరూపించాడు. అలా ఫస్ట్ టైం ఛందస్సుకు అడ్డకట్ట వేస్తూ ఆట వెలదిని పద్యాల రూపంలో చెప్పవచ్చని నిరూపించడం జరిగింది. అందుకే వేమనను ఆట వెలదిని ఈటలుగా మలచిన దిట్ట అంటారు. సో ఛందస్సులో ఉండేటువంటి ఇతర పండితులు చెప్పే కవిత్వాలు కానీ పద్యాలు కానీ ప్రజలకు అర్థమయ్యేవి కావు. కానీ ఎప్పుడైతే వేమన తన పద్యాన్ని ఆట వెలదిలో చెప్పడం జరిగిందో అప్పుడు జనాలకి చాలా ఈజీగా అర్థమయ్యాయి అనమాట. అంటే ఆట వెలది అంటే మనకు చాలా దగ్గరగా వాడుకలో ఉన్నటువంటి పదాలతో వాడి రాసేటువంటి పద్యాన్ని ఆట వెలది పద్యం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఉప్పు కర్పూరం అంటాడు. ఉప్పు కర్పూరం రెండు కూడా మనకు ఇంట్లో దొరికే పదార్థాలు. అటువంటి పదార్థాలను యూజ్ చేసి కూడా పద్యం రాసినందుకు చాలా వేగవంతంగా వేమన పద్యాలు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అలా అతని పద్యాలను అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చాలా వేగవంతంగా అతని పద్యాల్లోని చైతన్యాన్ని అర్థం చేసుకుని దురాచారాలకు, దుర్మార్గాలకు ఎదురు తిరిగేవారు అనమాట. కొందరి అహంకార పండితుల వల్ల సమాజంలో జరిగేటువంటి దుర్మార్గాలను, దురాచారాలను, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ వేమన పద్యాల ద్వారా ప్రజల్లో వచ్చేటువంటి చైతన్యాన్ని చూసి ఓర్వలేని కొంతమంది పండితులు వేమన ఎప్పటికైనా మనకు తలకు మించిన భారమే అని తలచి కొంతమంది పండితులు రాజు ఎక్కడున్న రాజే అని అతడు పైన అతని పద్యాలు ఉంటే ఎప్పటికైనా అతను ప్రజల్లో ఉంటాడన్న ఉద్దేశంతో ఆ తాటాకులు ఉన్నటువంటి గుడిసెలను నిప్పు పెట్టేవాళ్ళు అనమాట. అలా నిప్పు పెట్టి చాలా వరకు పద్యాలు మనకు అందుబాటులోకి రాకుండా కాల్చివేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. అంటే ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి వేమన తమ పొట్టపై ఎక్కడ కొడతాడని చెప్పేసి ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడ్డారు ఆనాటి కవి పండితులు. ఇది అనవసరం అని చెప్పాలి. ఎందుకంటే వారేమో రాజులను మెప్పించడానికి కవిత్వం చెప్తారు, కానీ వేమన ఏ రాజు దగ్గర ఆస్థాన కవిగా పనిచేయలేదు, ఏ రాజు దగ్గర ఇతని పద్యాలు చెప్పలేదు. కేవలం ప్రజలకు మాత్రమే తన కవిత్వాన్ని చెప్పేవాడు వేమన. కానీ ప్రజల్లో వాళ్ళకి ఎక్కడ గౌరవ మర్యాదలు లేకుండా పోతాయనే ఉద్దేశంతో కొంతమంది కవి పండితులు గ్రూపులుగా ఏర్పడి వేమనకు వ్యతిరేకంగా ప్రజల్లో అతను చెప్పే కవిత్వాలన్నీ అబద్ధమని,
అతను ప్రజలను మభ్యపెడుతున్నాడని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చాలా వరకు చేశారు. సో దేవుడు గుడ్డివాడు కాదు అంటారు కదా, అందుకే ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు కూడా ఏదో ఒక మూల వేమన పద్యం పాడుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, చెప్పుకుంటూనే ఉంటాం. అరే చదువు రానివాడు కూడా ఏదైనా నీతి చెప్పామంటే వెంటనే అతనికి గుర్తొచ్చే పద్యం వేమన పద్యం. అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ముందు తెల్ల కొదువ కాదు, నీతే కదా. ఇలాంటి పద్యాలు వేలకు వేలు. మనకు నచ్చినది మనం తినాలనిపోతే మన నోట్లో పన్నే మనకు అడ్డం వచ్చినట్టుగా మన యొక్క కవిత్వాన్ని మన వల్లే అడ్డుపడి ఆపడం అనేది చాలా బాధాకరం. అందులో ఒక తెలుగువాడిని ఎంకరేజ్ చేయకుండా మన పండితులు అడ్డుకోవడం అన్నది చాలా బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆ రోజుల్లో వేమనకి జరిగినటువంటి అవమానం కంటే ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, మాకు ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం అండి, మేము కొంతమంది ఫిలాసఫీ చదువుతాం అనేసి. అందులో మన తెలుగు సెలబ్రిటీలే చాలా వరకు మీకు ఎవరి ఫిలాసఫీ ఇష్టం అంటే మేము ఓసో, ఇంకా అరిస్టాటిల్, అలా కొంతమంది ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ పేరు చెప్తుంటారు అనమాట. అందులో మన తెలుగువాడు జిడ్డు కృష్ణమూర్తి కూడా ఒకడు. దానికి సంతోషం కాదన్నాడు. ఎందుకంటే వేరే ఫిలాసఫర్స్ చెప్పినది వినడం తప్పు కాదు, వాళ్ళ గురించి తెలుసుకోవడం తప్పు కాదు. దానికంటే ముందు మన దేశస్థుడు, మన తెలుగువాడైనటువంటి యోగి వేమన గారు చెప్పినటువంటి తత్వాన్ని వినండి. అతను గొప్ప తత్వవేత్త, గొప్ప ఫిలాసఫర్. ఇప్పుడు మీరు విని చదివేటువంటి ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ అందరూ కూడా మహా అంటే ఒక 100 years కిందటువంటి ఉండేవాళ్ళే ఐ థింక్, నాకు తెలిసి. కానీ యోగి వేమన గారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే, దాదాపుగా 400 ఏళ్ల క్రితమే తత్వాన్ని బోధించాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఫిలాసఫర్స్ కూడా వాళ్ళు కొంతమంది దగ్గర నుండి తెలుసుకోవడమో లేదంటే కొన్ని పుస్తకాలు చదివి తెలుసుకోవడం మాత్రమే జరిగింది. కానీ యోగి వేమన గారు తన పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి ఎన్నో అనుభవాలను మనకు తత్వంగా బోధించి ఎన్నో పద్యాలను అందించడం జరిగింది. తన లైఫ్ హిస్టరీ చదివిన తర్వాత నాకు కంప్లీట్గా అర్థమైంది ఏంటంటే, అరే ఇంత గొప్ప వ్యక్తిని సమాజం దూరం పెడుతుంది, అందులో మన తెలుగువాడిని. అంటే అదేదో అంటారు కదా, పక్కింటి పుల్లకూర రుచి అని. మనమేమో ఫిలాసఫీ కోసం మనవాన్ని ఇడిచిపెట్టి వేరే విదేశస్తుల ఫిలాసఫీని చదువుతాం. కానీ విదేశీయుడు అనేటువంటి సివి బ్రౌన్ 100 ఏళ్ల క్రితమే మన యొక్క యోగి వేమన పద్యాలు తత్వాన్ని అర్థం చేసుకొని ఆ కాలంలోనే పద్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న మహానుభావుడు ఆయన. సో మన వాళ్ళ దగ్గర అంత స్ట్రెంత్ ఉన్నప్పుడు, అంటే విదేశీయుడు కూడా మన పద్యాలను ట్రాన్స్ఫర్ చేసుకునేంత స్ట్రెంత్ ఉన్నప్పుడు ఎందుకు మన వాళ్ళు చెప్పింది పట్టించుకోరో నాకైతే అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మీరైనా అర్థం చేసుకుని ఈ యొక్క వేమన గారి పద్యాలను ఎక్కడైనా దొరికితే అతని బుక్స్ కొనుక్కొని పద్యాలు చదవడమో లేదంటే అతని జీవిత చరిత్ర తెలుసుకోవడమో, ఫస్ట్ అతని జీవిత చరిత్ర తెలుసుకొని అతని గొప్పతనం తెలుసుకున్న తర్వాత పద్యాలు చదవండి. ఎందుకంటే అతని గొప్పతనం ఏంటో తెలిస్తే కానీ మనం అతని పద్యాలు చదివేదానికి సిద్ధపడం. వేమన గారికి ఎప్పుడైతే అంబికా శివయోగి అనే యోగి మంత్రోపదేశం చేశాడో ఆ రోజు నుండి కూడా వేమన గారు యొక్క మంత్రాన్ని జపిస్తూ అలా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే కొన్నేళ్ల తర్వాత ఒక రోజు రాత్రి కలలో అతనికి జ్ఞానోదయం అవుతుంది. అసలే వేమన గారు వైరాగ్యంతో ఉన్నారు. అటువంటి మనిషికి జ్ఞానోదయం అయితే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. అలా జ్ఞానోదయం అయినటువంటి వేమన గారు ఈ జీవితం అంతా నాటకమని, ఈ జీవిత బాంధవ్యాలు బంధాలు అన్నీ కూడా ఒక బూటకమని తెలుసుకున్నటువంటి వేమన ఆ మరుసటి రోజు సరాసరి వదిన దగ్గరికి వెళ్ళి, వదిన గారు ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి అంటాడనమాట. ఆ మాటకు ఆశ్చర్యపోయినటువంటి వదిన గారు ఎక్కడికి వేమయ్యా అని అంటుంది. దానికి వేమన గారు ఈ జీవం ఉన్నంత దూరం వదిన గారు అంటాడు. అంటే ఈ యొక్క ప్రాణం ఉన్నంత వరకు ఎంత దూరం అయితే వెళ్తానో అంత దూరం అని అర్థం. మాటకు వదిన గారు లేదు వేమయ్యా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి వారిస్తుంటే వేమన గారు ఇంకా ఈ యొక్క బూటక నాటకాలలో జీవించమంటారా వదిన గారు అని అంటాడనమాట. ఆ మాటకు వదిన గారికి కూడా ఈ జీవితం పట్ల ఎంతో కొంత జ్ఞానం ఉంది కాబట్టి ఆ యొక్క వేమన అన్న మాటను అర్థం చేసుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు ఇంటి నుండి బయలుదేరినటువంటి వేమన గారు ఆ రోజు నుండి అలా దేశ సంచారిగా మరి ఊరూరా తిరుగుతూ తన జీవితంలో జరిగినటువంటి వాస్తవాలను, తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలను పద్యాలలో, కవిత్వాలలో అలచి చెప్తూ జీవిత తత్వాన్ని బోధిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడనమాట. ఇలా వేమన జీవిత వాస్తవాలను, జీవితంలో జరిగినటువంటి సంఘటనలను, అందులోని తత్వాలను వివరిస్తూ పద్య రూపాల్లో, కవిత్వాల్లో వివరిస్తూ వెళ్తున్నప్పుడు అతని పద్యాలను విన్నటువంటి ప్రజలు, ఆ పద్యాలలోని తత్వాన్ని, జీవిత సారాన్ని గ్రహించినటువంటి ప్రజలు ముగ్ధులైపోయి అందులో కొంతమంది యువకులు అతనికి శిష్యులుగా మారి అతడు పద్యాలు చెబుతుంటే కొంతమంది కొన్ని తాటాకుల మీద గుర్తు పెట్టుకొని రాసి మరి ఒక చోట భద్రపరచడం జరిగింది. వేమన గారు ఒక ఊళ్ళోకి వెళ్ళగానే ఎలా ఉండేదంటే ఒక సెలబ్రిటీ లాగా, అంటే ఈ రోజుల్లో ఎవరన్నా సెలబ్రిటీ మన ఊర్లోకి వచ్చాడని తెలియగానే మనం ఎలాగైతే అతనితో సెల్ఫీలు దిగడానికి లేదంటే పూలు చల్లుతూ జేజేలు కొడుతూ ఎలాగైతే హంగామా చేస్తామో అలా ఆ రోజుల్లో వేమన గారు తమ ఊళ్ళోకి వచ్చాడని తెలియగానే ఊళ్ళో ప్రజలందరూ ఊళ్ళోకి వేమన గారు వచ్చారంట, అరే ఊళ్ళోకి వేమన గారు వచ్చారంట కానీ ఆ ఊరి ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు ఎక్కడికక్కడే వదిలేసి అంతటి మహానుభావుని, అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఒకసారి చూసిన జన్మ ధన్యం అనుకొని ప్రజలందరూ కూడా నైవేద్యం సమర్పించాలని రకరకాల వంటకాలతో వేమన గారి దగ్గరికి చేరుకునే వాళ్ళు అనమాట.
అలా చేరుకున్న తర్వాత వేమన గారు సమాజాన్ని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి పద్యాలు చెప్పుకుంటూ ఆ యొక్క ప్రజల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పద్యాలు ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించినటువంటి ప్రజలు వేమన గొప్పతనాన్ని గ్రహించి వేమన గారికి పాదాభివందనం చేసుకునేవారు అనమాట. అంటే వేమన గారు పద్యాలు చెప్పుకుంటూ అలా ప్రజలు నడుచుకుంటూ వెళ్తుంటే అతని మహత్యాన్ని అతని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు పాదాల మీద పడి కొంతమంది పాదాభివందనం చేసుకుంటే ఇంకొంతమంది పూలు తెచ్చి పాదసేవ చేసుకుంటూ ఇలా వేమన గారిని ఇంచుమించు దేవుడితో సమానంగా చూసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వేమన గారి గురించి ఆల్రెడీ వాళ్ళకు తెలుసు. ఎలా అంటే తమ ఊరికి వేమన గారు వస్తున్నారని తెలియగానే వేమన గారు వాళ్ళ పక్క ఊర్లో చేసినటువంటి మహత్యాలు కానివ్వండి, అక్కడ చెప్పినటువంటి నీతులు కానివ్వండి, అవన్నీ తెలుసుకున్నటువంటి ప్రజలు అతని యొక్క గొప్పతనాన్ని అతని యొక్క మహత్యాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా జేజేలు పలికేవారు అనమాట. అలా వేమన గారు దేశ సంచారిగా మారి కొండవీడు మొదలు రాయలసీమలోని అనంతపురం జిల్లా కదిరి వరకు అతని యొక్క ప్రయాణం కొనసాగింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే వేమన గారు మన ఊరికి వస్తున్నాడని తెలియగానే ఎలా ఉండేదంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎందుకంటే పక్క ఊరిలో వేమన గారు ఉన్నారంటే ఆటోమేటిక్గా ఇంకో పక్క ఊరికి తెలిసిపోతుంది. అలా తెలుసుకున్నటువంటి ఒక గ్రామస్తులు కూడా వేమన గారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి వచ్చేది ఒక దేవదూత అని చెప్పి అతని కోసం ధూపదీప నైవేద్యాలతో రుచికరమైనటువంటి విందు భోజనాలతో అతనికి నైవేద్యం సమర్పించడానికి ప్రజలందరూ కూడా ఆ యొక్క వంటకాలతో సిద్ధంగా ఉండేవాళ్ళు అనమాట. వేమన గారు దేశ సంచారిగా మారి తన ప్రయాణాన్ని కొనసాగించిన కొన్ని రోజుల తర్వాత వేమన యొక్క గొప్పతనం ప్రజల్లో అతనిపై ఉండే ఆదరణ తెలుసుకున్నటువంటి అభిరామయ్య కొంతమంది వల్ల వేమన పద్యాలు విని వాటిని చదివి అందులోని తత్వాన్ని తెలుసుకున్నటువంటి అభిరామయ్య సరాసరి వేమన గారి వదిన దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వేమయ్య గారి పద్యాల ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను తల్లి, ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి వదిన గారి దగ్గర ఆ యొక్క స్వర్ణం తయారు చేసేటువంటి పనులు వదిలేసి అభిరామయ్య కూడా వేమనను వెతుక్కుంటూ వెళ్ళిపోతాడనమాట. అలా వేమనను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి అభిరామయ్య ఆ మార్గం మధ్యలో వచ్చేటువంటి గ్రామాల్లోని ప్రజలు లేదంటే చిన్నపిల్లలు ఆ వేమన గారి పద్యాలు చెప్పుకుంటూ వేమన గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అతని గొప్పతనం విని అభిరామయ్య తరించిపోయేవాడనమాట. అందులో ప్రజలు చెప్పే వేమన పద్యాలలో మకుటంగా వచ్చేటువంటి లైను విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి మకుటాన్ని విని తరించిపోయి, వేమయ్య నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారం నా యొక్క పేరు చిరస్థాయిగా నిలబడిపోయేలా చేసావయ్యా, నా జన్మ చరితార్థం అయిపోయిందని చెప్పి వేమనను తలుచుకుంటూ అలా ముందుకు సాగిపోతాడనమాట. అలా వేమనను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి అభిరామయ్య ఒక 2-3 ఏళ్ల తర్వాత వేమనను కలుసుకోవడం జరుగుతుంది. ఆ కలుసుకున్నప్పుడు ఏంటంటే వేమన ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క గ్రామంలో వేమనకు పలికే స్వాగతం, ఆ ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ చూసి అభిరామయ్య ప్రజల్లో వేమనకు ఉండేటువంటి స్థాయిని గుర్తించి చాలా గర్వపడతాడనమాట, చాలా సంతోషిస్తాడు. అలా ఒక ఊళ్ళో వేమనను కలుసుకున్నటువంటి అభిరామయ్య ఒక్కసారి వేమన గారి పాదాలకు పాదాభివందనం చేసుకొని అక్కడి నుండి అభిరామయ్య కూడా వేమన గారికి శిష్యుడిగా మారి వేమన గారితో జత కలిసి మరికొన్నేళ్ళు ముందుకు సాగడం జరుగుతుంది. అలా వేమన యోగిగా మారి దేశ సంచారం మొదలుపెట్టి కొండవీడు మొదలు ఊరూరు దాటుకుంటూ ప్రతి ఊరికి వెళ్తూ పద్యాలు చెప్పుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ అలా చివరికి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. అలా కదిరికి చేరుకున్న కొన్ని రోజుల తర్వాత వేమన తనకి అవసాన దశ సమీపించిందని తెలిసి, అంటే ఈ యొక్క జీవితాన్ని చాలించేటువంటి సమయం దగ్గర పడిందని తెలిసి అభిరామయ్యను పిలిచి ఒక మాట చెప్తాడు. అభిరామయ్య, నాకు అవసాన దశ సమీపించింది, ఈ యొక్క వార్తను అన్నా వదినల గారికి తెలియజేయమని చెప్తాడు. దానితో అభిరామయ్య వెంటనే కొండవీడుకు బయలుదేరడం జరుగుతుంది. అలా కొండవీడుకు చేరుకున్నటువంటి అభిరామయ్య సరాసరి వదిన గారి ఇంటికి వెళ్ళి, అమ్మ వేమన గారు ఇలా కబురు పంపించారని చెప్పి చెప్తాడనమాట. ఆ కబురు విన్నటువంటి వదిన గారు ఒక్కసారిగా బాధకు గురై ఇప్పుడు మరిది గారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతుందనమాట. అప్పుడు అభిరామయ్య ఆయనకేమమ్మా ప్రజల్లో దేవుడై ఊరేగుతున్నాడు అని చెప్పి చెప్తాడనమాట. మన వేమన చాలా గొప్పవాడయ్యాడమ్మా, ఎవరికి అందనంత గొప్ప స్థాయిలో ఉన్నాడమ్మా మన వేమయ్య అని చెప్తాడనమాట. మాట విన్నటువంటి వదిన గారు ఎంతో సంతోషిస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి వదిన గారు వేమన పంపినటువంటి కబురు మేరకు ఆ మరుసటి రోజు వేమన గారి వదిన మరియు అన్నగారు వెంటనే ఆ యొక్క కదిరి పట్టణానికి బయలుదేరడం జరుగుతుంది. అలా బయలుదేరినటువంటి వాళ్ళకి మార్గం మధ్యలో అభిరామయ్యకి విశ్వద కంటపడుతుంది. విశ్వద కంటపడగానే అభిరామయ్య అక్కడే దిగి, అమ్మ మీరు వెళ్ళండి నేను వచ్చేస్తానని చెప్పి అభిరామయ్య దిగిపోతాడనమాట. దిగి సరాసరి విశ్వద దగ్గరికి వెళ్ళగానే విశ్వద, అన్నయ్య గారు ఆయన ఎలా ఉన్నారని అడగగానే ఆయనకే మహానుభావుడు దేవుడి రూపంలో ప్రజల్లో తిరుగుతున్నాడని చెప్తాడు. అలా చెప్పి వేమన చెప్పినటువంటి 2-3 పద్యాలు ఆ యొక్క
విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి మకుటంతో విశ్వదకి చెప్పగానే ఆ యొక్క మకుటంలోని విశ్వద అనే తన పేరును విని చాలా భావోద్వేగానికి గురవుతుందన్నమాట. చూసావమ్మా విశ్వద, నీ పేరు నా పేరు చరిత్రలో నిలిచిపోయేలా వేమన పద్యాలు రచించాడని చెప్పి చెప్తాడనమాట. అలా చెప్పి అభిరామయ్య కూడా ఈ యొక్క కదిరి పట్టణానికి బయలుదేరతాడనమాట. వేమన అలా అందరినీ ఎందుకు రమ్మని చెప్పాడంటే, యోగులందరికీ కూడా ఒక ఆచారం ఉంటుంది. యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసాన దశ సమీపించినప్పుడు యోగులంతా కూడా తమ వారి కుటుంబ సభ్యుల మధ్య, అంటే వారి యొక్క కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళు సజీవ సమాధి కావడం జరుగుతుంది. సో ఆ యొక్క యోగుల ఆచారం ప్రకారమే యోగి వేమన గారు తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ యొక్క కదిరి పట్టణానికి రమ్మని చెప్పి అభిరామయ్యతో కబురు పంపించడం జరుగుతుంది. అలా యోగి వేమన గారి కుటుంబ సభ్యులైనటువంటి వేమన గారి వదిన, అన్నగారు, అభిరామయ్య ఇలా అందరూ కదిరి పట్టణానికి చేరుకున్న 2-3 రోజులకి, ఒక రోజు అనగా 1456 శార్వరి నామ సంవత్సరం శుద్ధ నవమి నాడు వేమన గారు సజీవ సమాధి అవ్వబోయే స్థలానికి అతని యొక్క కుటుంబ సభ్యులు మరియు ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అలా అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత దాదాపుగా 85 సంవత్సరాలు ఉన్నటువంటి యోగి వేమన గారు అలా మెల్లగా నడుచుకుంటూ ఆ ప్రజల మధ్య నుండి ఆ యొక్క సమాధి వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. అలా వేమన గారు నడుచుకుంటూ వెళ్తుంటే వేమన గారికి అక్కడి ప్రజలందరూ కూడా వేమన గారికి పాదాభివందనం చేసుకుంటూ, పాదసేవ చేసేవాళ్ళు పాదసేవ చేసుకుంటూ, కాళ్ళు కడిగే వాళ్ళు కాళ్ళు కడుగుతూ ఉంటే ఆ యొక్క వేమన వైరాగ్యం కలవాడై ప్రజలను దీవించుకుంటూ ముందుకు సాగుతాడనమాట. అలా ముందుకు సాగుతుంటే సమాజానికి ఎన్నో నీతులను చెప్పినటువంటి వేమన గారు, తత్వాన్ని బోధించినటువంటి వేమన గారు అలా సజీవ సమాధి అవ్వడానికి వెళ్తుంటే వెనకలో ఉన్నటువంటి ప్రజలు, అతని శిష్యులు కూడా కంటతడి పెట్టుకుంటారు. అలా ముందుకు సాగుతున్నటువంటి వేమన గారికి ముసలివాళ్ళు అయినటువంటి వేమన గారి అన్న వదిన కంటపడడంతో కాసేపు ఆగి వాళ్ళని చూస్తాడనమాట. ఆ చూడడంతో వదిన గారు వేమన గారిని చిన్నప్పటి నుండి అన్ని తానై పెంచినటువంటి వదిన ఆ యొక్క జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి వేమన గారిని స్పర్శించే క్రమంలో ఒక్కసారిగా వేమన యొక్క గొప్పతనం మరియు అతని యొక్క గొప్ప స్థాయి గుర్తు వచ్చి ఒక్కసారిగా వదిన గారు వేమన గారికి తన చేతులు జోడించి నమస్కరిస్తుందన్నమాట. దానితో అన్నగారు వదిన గారు తమతో వెంట తెచ్చినటువంటి పూలను వేమన గారి పాదాలపై వేసి తన యొక్క ఆశీర్వాదం తీసుకుంటారనమాట. అలా చేసుకున్న తర్వాత వదిన గారు తన చేతుల మీదుగా పెరిగినటువంటి ఒక బిడ్డ తన కళ్ళ ముందే అతని చివరి క్షణాలు గడుస్తుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతుంది. ఆ తర్వాత కాస్త ముందుకు సాగిన తర్వాత వేమన గారికి అభిరామయ్య కంటపడతాడనమాట. కంటపడిన తర్వాత అభిరామయ్య వేమన గారి స్థాయిని చూసి మరియు వేమన గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారిగా వేమన గారిని హత్తుకుంటాడనమాట. అప్పుడు వేమన అభిరామయ్య నీ వల్లే నాకు ఈ యొక్క మోక్షసిద్ధి కలుగుతుందని చెప్పి ఆనందంతో అభిరామయ్యను హత్తుకుంటాడు. అలా హత్తుకున్న 2-3 క్షణాల తర్వాత అభిరామయ్యతో, అభిరామయ్య ఇక అంతిమ క్షణాలు దగ్గర పడ్డాయి అని చెప్పి అక్కడున్న ప్రజలకి అందరికీ వేమన గారు చివరిసారిగా ఒక పద్యం చెప్పి తిరిగి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళిపోతాడనమాట. అలా వేమన గారు తన యొక్క చివరి క్షణాలు ఆ కదిరి ప్రాంతం యొక్క ప్రజల మధ్య మరియు అతని కుటుంబ సభ్యుల మధ్య వేమన గారు శార్వరి నామ సంవత్సరంలో శుద్ధ నవమి నాడు యోగుల ఆచారం ప్రకారం ఒక కొండ గుహలోకి వెళ్ళి సజీవ సమాధి కావడం జరుగుతుంది. అలా సజీవ సమాధి అయినటువంటి వేమన గారు కొన్ని రోజుల తర్వాత మరణించిన తర్వాత ఆ యొక్క భౌతిక దేహాన్ని తన యొక్క శిష్యులు తీసుకొచ్చి ఆ కదిరి తాలూకాలోని కటారుపల్లె అనే గ్రామంలో ఆ యొక్క వేమన గారి భౌతిక దేహాన్ని ఆ కటారుపల్లెలో సమాధిగా కట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అతని యొక్క సమాధికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా చూడాలనుకుంటే ఆ యొక్క సమాధిని అనంతపురం జిల్లాలోని కదిరి తాలూకాలోని ఈ కటారుపల్లె గ్రామానికి వెళ్ళండి. అక్కడ జీవ సమాధితో పాటు వేమన మఠం కూడా ఉంటుంది. ఆ యొక్క మఠం ద్వారా ప్రతి ఏటా కూడా వేమన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రతి జనవరి నెల 19వ తేదీన వేమన గారి జయంతి ఉత్సవం జరపవలసిందిగా నిర్ణయించడం జరిగింది. సో అలా వేమన గారి చివరి రోజులు గడిచిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే వేమన గారు ఎందుకు బట్టలు లేకుండా ఉంటారు అనేదానికి నేనైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే వేమన గారికి ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో ఆ యొక్క నిద్రలో, అప్పుడు అతను సడన్గా ఒక్కసారిగా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత వేమన గారికి ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల, ఈ యొక్క జీవితం పట్ల ఆసక్తి పూర్తిగా పోయిందనమాట. అంటే వేమన గారి మనస్సు ఇంకా ఈ యొక్క ప్రపంచంలో లేదనమాట.
మనకంటూ ఒక దేహం ఉంది, దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఇంకా ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల అతని ధ్యాస లేనే లేదు. అందులో అతనికి వైరాగ్యం ఉండటం వల్ల అది ఇంకా పీక్ స్టేజ్లో ఉందన్నమాట. ఆ సిచ్యువేషన్ అంటే ఆ స్టేజ్లో దేశ సంచారానికి బయలుదేరినటువంటి వేమన గారు తన దేహానికి ఏం జరుగుతుందో కూడా అతనికి ధ్యాస లేదు. అలా వేమన గారు ఉన్న పలంగా ఒక షర్టు పంచతో బయలుదేరినటువంటి వేమన గారు ఆ యొక్క మార్గ మధ్యంలో ఎండనక వానక తన ప్రయాణాన్ని కొనసాగించడంతో ఆ యొక్క గాలికి వానకు ఆ యొక్క బట్టలు మెత్తబడి ఎండకు ఎండి చినిగి పోతున్నా కూడా అతను పట్టించుకోలేదన్నమాట. అంటే అతని యొక్క మైండ్ స్టేటస్ అనేది అలా ఉంది ఆ సిచ్యువేషన్లో. అంటే అయ్యో అంగి చినిగిపోయిందే, కొత్త అంగి వేసుకోవాలి, లేదంటే నా దేహాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన లేవన్నమాట. అంటే వైరాగ్యం అంటే ఎలా ఉంటుందో మీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది. వేమన గారికి అది కాస్త పీక్ స్టేజ్లో ఉంది. కాబట్టి మట్టిలో కలిసిపోయేటువంటి ఈ యొక్క దేహానికి ఇన్ని హంగులెందుకు, ఇన్ని సోకులెందుకు అన్నట్టుగా అతను ఆ యొక్క దేహాన్ని పట్టించుకోకుండా నేను ఎవరో తెలుసుకోవాలనే కోణంలో అతను తన ఆత్మపై దృష్టి పెట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలని బయలుదేరి ఆ మైండ్ స్టేటస్లో తన యొక్క దేహాన్ని పట్టించుకోవడమే మానేశాడు. దారి మధ్యలో ఎంతోమంది ప్రజలు కూడా వేమన గారికి బట్టలు లేకపోవడంతో ఎంతోమంది కొత్త కొత్త బట్టలు పంచెలు ఎన్నో ఇచ్చినా కూడా వేమన గారు ఆ యొక్క దుస్తుల గురించి కానీ ఆ యొక్క దేహం గురించి కానీ అప్పటికప్పుడు పద్యాలు చెప్పి ప్రజల యొక్క కళ్ళు తెరిపించి మరి ఆ యొక్క తత్వాన్ని బోధించి వెళ్ళడం జరిగింది. అలా వేమన గారి ప్రయాణం కొనసాగే కొద్దీ ప్రజల్లో చివరకు ఆ యొక్క పైన కుర్తా లేదంటే జిబ్బా అంటాం కదా, అన్నీ ఎండ వాన గాలికి కొట్టుకుపోయి చివరికి అతని ఒంటి మీద కేవలం పంచ మాత్రమే మిగులుతుంది. అంటే ప్రజల్లో వేమన గారికి ఒక పీక్ స్టేజ్ అంటే ఒక గొప్ప స్థాయి వచ్చేసరికి వేమన గారి ఒంటి మీద కేవలం ఆ యొక్క పంచ మాత్రమే మిగిలింది. అలా ఎప్పుడైతే వేమన గారికి ఒక పీక్ స్టేజ్ వచ్చిందో ఇక నేను సమాజానికి దూరంగా వెళ్ళవలసినటువంటి సమయం వచ్చిందని చెప్పేసి వేమన గారు ఆ యొక్క కొండ గుహలలోకి వెళ్ళి తనెవరో తాను తెలుసుకోవడానికి మరింత అంతర్మదనం చెంది అలా వేమన గారు ఆ యొక్క గుహలోనే మరణించడం జరిగింది. సో ఏంటంటే ప్రజలందరూ కూడా వేమన యొక్క గొప్పతనాన్ని గుర్తించేసరికి వేమన గారు ఆ యొక్క పంచమీనే ప్రజలందరికీ కనిపించడం వల్ల ప్రజలు కేవలం వేమన అంటే ఇలానే ఉండేవాడని చెప్పి చిత్రీకరించడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే వేమన గారు అనగానే పైన ఒంటి మీద బట్టలు లేవు, లేదంటే ఇది కాదు గుర్తించాల్సింది. వేమన గారి ఒంటి మీద బట్టలు లేనంత స్థితిలో ఉన్నారు అంటే వేమన గారు ఏ స్థాయిలో ఉన్నాడో మనం తెలుసుకోవాలి. మనలో చాలామంది చచ్చినా కూడా కొంతమంది దేహాన్ని విడిచిపెట్టలేరు. అలాంటిది వేమన గారు బతికుండగానే తన దేహాన్ని విడిచిపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేమన గారి చిత్రం కనబడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అతని ఒంటి మీద బట్టలు లేవని కాదు, మనకు ఈ కనబడే శరీరం నేను కాదు, మరి ఈ శరీరం నేను కానప్పుడు నేను ఎవరిని అన్న ఆలోచన రావాలి. అది వేమన గారి చిత్రానికి ఉన్నటువంటి అర్థం. సో అటువంటి స్టేజ్కి మనం వెళ్ళాలంటే కొన్ని జన్మలు ఎత్తాలి. సో ఇది ఫ్రెండ్స్, వేమన గారు బట్టలు లేకుండా ఎందుకు చిత్రీకరిస్తారు, లేదంటే బట్టలు లేకుండా ఎందుకు ఉన్నాడు అనేటువంటి దానికి వివరణ అయితే ఇచ్చాను. దయచేసి అర్థం చేసుకోగలరని మనవి. యోగి వేమన గారు సమాజానికి దూరం అవుతున్నటువంటి రోజుల్లో తిరిగి సమాజానికి పరిచయం చేసినటువంటి కొంతమంది ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. కమింగ్ టు ద టాపిక్, యోగి వేమన గారు ఆల్మోస్ట్ సమాజానికి దూరం అవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క బ్రిటిష్ అధికారులు ఇండియాను పరిపాలించడం జరిగింది. అందులో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి కొంతమంది బ్రిటిషర్స్ మన రాష్ట్రంలోని కొన్ని గ్రామాలను పరిశీలించు వెళ్తున్నప్పుడు ఆ గ్రామాల్లోని ప్రజలు లేదంటే చిన్న చిన్న పిల్లలు కూడా వేమన పద్యాలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో అర్థం కానిటువంటి బ్రిటిష్ అధికారుల్లోని ఒకరైన సర్ సిపి బ్రౌన్ అనే వ్యక్తి వాళ్ళతో పాటే ఉన్నటువంటి ఒక తెలుగు ట్రాన్స్లేటర్ లేదంటే ఒక ఇన్ఫార్మర్ లాగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులను అడిగేవాడు అనమాట. వాళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారో అని ఆ యొక్క బ్రిటిష్ అధికారి తెలుగు ట్రాన్స్లేటర్ని అడిగితే వాళ్ళందరూ కూడా వేమన గారి పద్యాలు చెప్పుకుంటున్నారని చెప్తాడనమాట. హూ ఈజ్ ద వేమన అని అనగానే మన తెలుగు ట్రాన్స్లేటర్ అతను ఒక గొప్ప ఫిలాసఫర్, అతను ఒక గొప్ప పోయెట్ అని చెప్తాడనమాట. ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి సర్ సిపి బ్రౌన్ అనే వ్యక్తి అతని చేత కొన్ని తెలుగు పద్యాలు అంటే వేమన గారి పద్యాలు చెప్పించుకొని వాటిలోని భావాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకొని వినడంతో ఆ పద్యాల్లోని తత్వము లేదంటే ఆ పద్యాల్లోని భావన తెలుసుకున్నటువంటి ఆ సర్ సిపి బ్రౌన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి వేమన గారి పద్యాల్లో ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి సర్ సిపి బ్రౌన్ పద్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి ఒకరోజు పని కట్టుకొని ఆ యొక్క తెలుగు ట్రాన్స్లేటర్ని వెంట పెట్టుకొని కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ వేమన గారి గురించి కంప్లీట్గా అతని యొక్క హిస్టరీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క బ్రిటిష్ అధికారి మన రాష్ట్ర ప్రజల చేత కొన్ని వేమన గారి పద్యాలు విని ఆ పద్యాల్లో ఉన్నటువంటి
తత్వాన్ని గ్రహించినటువంటి సర్ సిపి బ్రౌన్ ఆ పద్యాల్లో చాలా విలువైనటువంటి మీనింగ్ ఉందని తెలుసుకొని ఎలాగైనా సరే వేమన గారి పద్యాలు వీలైనంత వరకు సేకరించి తమ దేశ ప్రజలకు కూడా ఈ యొక్క పద్యాల్లోని తత్వాలని తెలియజేయాలనే ఉద్దేశంతో సర్ సిపి బ్రౌన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి 1816వ సంవత్సరంలో ఫస్ట్ టైం సమాజానికి తిరిగి వాటిని సేకరించి కొన్ని వందల్లో వేమన గారి పద్యాలను సేకరించుకొని వాటిని మన తెలుగు వాళ్ళతోనే ఇక్కడ తెలుగులో బుక్లో రాయించి వాటిని మళ్ళీ బ్రిటన్ తీసుకెళ్ళి అక్కడ ఇంగ్లీష్లోని బ్రిటన్, లాటిన్, ఫ్రాన్స్, యూరప్ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది. అలా సర్ సిపి బ్రౌన్ అనే బ్రిటిష్ అధికారి వల్ల వేమన గారి పద్యాలు తిరిగి సమాజంలో వెలుగులోకి వచ్చాయి. చూడండి, ఒక బ్రిటిష్ అధికారి వచ్చి మన తెలుగువాడి పద్యాలు అక్కడ బ్రిటన్లో, లాటిన్లో, ఫ్రాన్స్లో, యూరోప్లో అన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాడంటే వేమన గారి పద్యాలలో ఎంత తత్వము, ఎంత అర్థం ఉందో ఒక్కసారి మనమందరం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఇంగ్లీష్ సాహితీవేత్తలు అయినటువంటి హెన్నీ బ్లూచాన్స్ అనేటువంటి వ్యక్తి 1897లో అండ్ మరియు విలియం హోవర్డ్ కాంబెల్ అనేటువంటి వ్యక్తి 1920లో మరియు జియు పోప్, సిఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు కూడా వేమనను లోకకవిగా కీర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా ఆయా దేశాల్లో గొప్ప సాహితీవేత్తలు అనమాట. అంటే గొప్ప సాహిత్యం తెలిసినటువంటి పండితులు. అటువంటి గొప్ప ఇంగ్లీష్ పండితులే మన వేమన గారిని లోకకవి అని కీర్తించారంటే ఇక మన వేమన గారి గొప్పతనం ఏంటో మనమే ఆలోచించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనమే ఎంతో గొప్ప వ్యక్తులు అనేటువంటి పొగిడేటువంటి విదేశీ సాహితీవేత్తలే మన దేశంలోని మన తెలుగు వాడిని ఒక గొప్ప వ్యక్తిగా ప్రకటించుకోవడం అనేది అది మన తెలుగు వారందరికీ గర్వకారణం. సో దయచేసి మన వేమన గారి, మన తెలుగువాడైనటువంటి యోగి వేమన గారి గొప్పతనాన్ని గుర్తించండి. సో ఇప్పటి వరకు మనం వేమన గారి పద్యాలను సమాజంలోకి వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి కొంతమంది ఆంగ్ల సాహితీవేత్తల గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మన తెలుగువాడైనటువంటి యోగి వేమన గారిని సమాజానికి పరిచయం చేయడానికి, ఈ తరానికి పరిచయం చేయడానికి మన తెలుగువారైనటువంటి కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అందులో ఒకరు కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఈయన మన రాష్ట్రంలో వేమన జయంతి ఉత్సవాలు లేదంటే సంఘాల ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది. మరియు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి వేమనను సంఘ సంస్కర్తగా గుర్తించడం జరిగింది. మరియు ఆరుద్ర, డాక్టర్ ఎన్ గోపి, బంగోరే వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 లాంగ్వేజెస్లోకి అంటే 14 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇలా బ్రిటిషర్స్ మొట్టమొదటిసారి వేమన గారిని వెలుగులోకి తెస్తే దానికి ఆజ్యం పోస్తూ మన తెలుగువారైనటువంటి కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన వారందరూ కూడా వేమన యొక్క పద్యాలను చదివి వాటిలోని గొప్పతనాన్ని అర్థం చేసుకొని వాటిలోని తత్వాన్ని గ్రహించి జీవిత సత్యాలను బోధించినటువంటి వేమన గారి గొప్పతనాన్ని అర్థం చేసుకొని డాక్టర్ ఎన్ గోపి గారు, ఆరుద్ర గారు, బంగోరే వంటి కవులు చాలామంది కూడా మొదలైన వారు వేమన గారి యొక్క జీవిత చరిత్రపై పరిశోధనలు చేసి 80% వేమన గారి గురించి ఇన్ఫర్మేషన్ అయితే బుక్స్ రూపంలో లేదంటే పద్యాల రూపంలో మనకు పుస్తకాలు ముద్రించి మన యొక్క సమాజానికి అందివ్వడం జరిగింది. సో ఇలా సమాజానికి దూరం అవుతున్నటువంటి యోగి వేమన గారిని తిరిగి వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆంగ్ల సాహితీవేత్తలకు, ఆ యొక్క బ్రిటిష్ అధికారులకు మరియు మన తెలుగువారైనటువంటి ఆధునిక కవులకు, పరిశోధకులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ అందరికంటే ముందుగా సర్ సిపి బ్రౌన్ గారికి ఆయన ఎక్కడున్నా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పర్సనల్గా నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, మనందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి మన కవి, ప్రజాకవి వేమన గారు. మనందరి ప్రజాకవి వేమన గారిని సమాజానికి వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మా యొక్క ప్రజాకవిని మాకు మళ్ళీ తిరిగి వెలుగులోకి తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ నెవర్ ఫర్గెట్ యువర్ ఎఫర్ట్స్. లవ్ యూ సార్. సో చూశారు కదా ఫ్రెండ్స్, వేమన గారిని తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి ఎంతోమంది కారణమయ్యారు. వాళ్ళందరికీ కూడా మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఫ్రెండ్స్, విదేశీయులు సైతం మన వేమన గారిని అంతలా కీర్తించారంటే మన వేమన గారు ఎంత గొప్పవారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్రిటిషర్స్ అయితేనేమి, మన తెలుగు వాళ్ళు అయితేనేమి వేమన గారిని మనకు అందించడానికి ఎంతో కృషి చేసి ఉన్నారు. సో మనం కూడా ఎంతో కొంత కృషి చేసి మన ముందు తరాలకు వేమన గారిని అందించడానికి మనవంతు కృషి చేద్దాం. కీప్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చకపోయినా మీ పక్క వారికి నచ్చవచ్చు. అండ్ ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. ఆ వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.